अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। नमस्ते आचार्य। మనము సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయం చెప్పుకుంటాము. 5వ అధ్యాయంలో నిన్న వేదోత్పత్తి జగదుత్పత్తి అనేది ఈశ్వరుని యొక్క సామర్థ్యం చేత ఉత్పన్నమైంది. వేదాలు అనేవి అపౌరుషేమైనవి, పురుషుడి ద్వారా మనిషి ద్వారా నిర్మించబడలేదు అనే సిద్ధాంతాన్ని మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో కొంచెం భిన్న ప్రస్తావన చెప్పబడుతుంది. అదేంటో మనం చూద్దాం. అందులో నిన్న ఏం చెప్పామంటే, ఏదైతే అపౌరుషం అంటున్నామో, ఏదైతే బుద్ధి ద్వారా ఆ వస్తువును చూడగానే కృత బుద్ధి నిశ్చయం ఏర్పడుతుందో అది పురుషకృతం అని చెప్పి, ఎక్కడైతే బుద్ధి పురుషకృతం అని చెప్పి నిశ్చయించబడదో అది అపౌరుషేము అని చెప్పి మనం నిన్న యస్మిన్ అదృష్టేపి కృత బుద్ధి ఉపజాయతే తత్ పౌరుషేయం. ఏది చూడకపోయినప్పటికీ కూడా కానీ ఆ వస్తువు, ఆ పదార్థం చూడగానే మనకి ఏదైతే అది ఏదో నిర్మించబడింది, ఒక కర్త ద్వారా నిర్మించబడే బుద్ధి ఎక్కడ నిశ్చయం అవుతుందో అది పౌరుషేయము. ఎక్కడైతే ఇది మనిషి ద్వారా నిర్మించబడి బుద్ధి నిశ్చయించుకుంటుందో అది అపౌరుషేయము అని చెప్పి నిన్న చూసాము. అలా చెప్పిన తర్వాత నిజశక్తి అభివ్యక్తి స్వతః ప్రామాణ్యం. ఈ వేదోత్పత్తి అనేది వేదాల యొక్క శక్తి సామాన్య శబ్దార్థం అనేది అది స్వయం వేదాలకు ఆ శక్తి, ఆ మంత్రాలకు ఆ శక్తి అర్థం స్వాభావిక శక్తి ఉన్నమాట. ఎందుకంటే అది పరమేశ్వరు యొక్క వాక్ కాబట్టి స్వతః శక్తి అనేది అభివ్యక్తి శక్తి అనేది ఉంది, ప్రాదుర్భూత శక్తి అనేది ఉంది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? చూడండి, ఈరోజు నెక్స్ట్ 51వ సూత్రం చూడండి, స్లైడ్ మార్క్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 51వ సూత్రానికి భూమిక ఉందండి. ఏంటి భూమిక? అది చూద్దాం. 114వ పేజీ నెంబర్ 114 చూడండి. భవతు వేదానం పైన చెప్పిన ఈ శక్తి అభివ్యక్తి స్వతః ప్రామాణ్యం చెప్పారు కదా, అది చెప్పిన తర్వాత అది స్వీకరించిన తర్వాత చెప్తున్నాయి ఇక్కడ. తో ఆ విషయం చూడండి. ఇంకో స్లైడ్ మార్చుని, ఇది కూడా కాదు, దాని పక్క పేజీ. తో భవతు వేదానాం నిజశక్తియ అభివ్యక్తిత్వం ప్రాదుర్భావో దర్శనం తథాహి. ఇక్కడ చూడండి, 51వ సూత్రానికి కింద భూమిక కనిపిస్తుంది చూడండి. భవతు అంటే 52వ సూత్రానికి భూమిక చెప్తున్నాను. అంటే ఏ విధంగా ప్రస్తావన వచ్చింది పైన చెప్పే విషయాన్ని ఒకసారి మళ్ళీ చెప్తూ దానికి ప్రశ్న అడుగుతున్నాడు. ఇది పూర్వపక్ష అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. భవతు వేదానం నిజశక్తి అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పే అభివ్యక్తి అంటే దాన్ని చెప్పే అభివ్యక్తిత్వం అంటే ప్రాదుర్భావ అంటే దర్శనం, ఇన్ని రకాలు ఓపెన్ చేసి చెప్పామట. భవతు వేదానం నిజశక్తి, వేదాలకు స్వయం శక్తి ఉంది, నిజశక్తి ఉంది, స్వాభావిక శక్తి ఉంది. అంటే స్వయం ప్రకటీభూతం అవుతున్నాయి, ప్రాదుర్భూతం అభివ్యక్తి అంటే అభివ్యక్తిత్వం ఉంది, అంటే ప్రాదుర్భావం అంటే స్వయం ప్రాదుర్భూతం అవుతున్నాయి, అభివ్యక్తం అవుతున్నాయి, స్వయం ప్రకాశిస్తున్న వేదార్థం అనేది దర్శనం, అది ప్రకాశింపబడుతున్నాయి. తథాహి అలాగే ఇక్కడ ఏ విధంగా పైన చెప్పావు అలాగే ముందుకు చెప్పావు. తథాహి అలాగే నా అభివ్యక్తి నిబంధనవు వ్యవహార అవ్యవహారవు అనేన సూత్రేణ జగతో అపి సాంఖ్య మతే అభివ్యక్తిత్వం ప్రకటీభావ ప్రకాశోభా ప్రత్యపాది. అలాగే ఇక్కడ ఏ విధంగా వేదాలకు స్వయం శక్తి ఎలా ఉందో ప్రాదుర్భూతం అయ్యేలా చెప్తున్నావో అలాగే ఇంత ముందు కూడా సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం
120 సూత్రంలో ఏం చెప్పుకున్నాం అంటే నా అభివ్యక్తి నిబంధనవు వ్యవహార అవ్యవహారం అంటే ఈ సూత్రం ద్వారా కూడా జగత్ కూడా ఏ విధంగా వేదాలకు ఉత్పత్తి అయిందో అలాగే జగత్తు కూడా ప్రాదుర్భూతమైంది ప్రకాశితమైంది అని అక్కడ వ్యాఖ్యానించి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్న భాషను చెప్పుకున్నా అక్కడ చెప్పబడింది అనమాట. అందుకే అనేక సూత్రైన ఈ సూత్రం ద్వారా కూడా జగత్తు కూడా సాంఖ్యమతి అంటే సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా కపిలాచార్య సిద్ధాంతం ప్రకారంగా సాంఖ్య మతంలో అభివ్యక్తి అంటే ప్రకటీభూతం అంటే ప్రకటీకరణం అంటే అది ప్రాదుర్భూతం. అభివ్యక్తిత్వం అంటే ప్రకటీభావం అంటే అది ప్రకట రూపంలో జగత్ రూపంలో మనకి బ్రహ్మాండ రూపంలో ఏదో కనిపిస్తుంది ప్రకటీభావ అంటే ప్రకాశ ఏ విధంగా ప్రకాశిస్తున్నా అంటే దృష్టి గోచరం అవుతుందో ప్రకటీభావ ప్రకాశోవ ప్రత్యపాది అది ప్రతిపాదించబడింది. ఏ విధంగా వేదాలకు ఉత్పత్తి జరిగిందో ప్రాదుర్భూతమైందో అలాగే అంతకన్నా ముందు కూడా నా అభివ్యక్తి నిబంధన వ్యవహార అవ్యవహారం అనే సూత్రంలో కూడా జగత్ కూడా ఈ ప్రాదుర్భూతమైంది ప్రకాశింపబడింది అని చెప్పి సాంఖ్య సిద్ధాంతకారులు అభిప్రాయ ప్రకారంగా అక్కడ ప్రతిపాదించబడింది అని చెప్పి ఇక్కడ పైన చెప్పిన విషయాన్ని ఆలోచన చేసుకుని ముందు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ చెప్పారు. ఇదంతా బాగానే ఉంది ప్రత్యపాది అని చెప్పి. ఎందుకంటే శృతౌ అంటే వేదంలో శృతౌ జాయమానత్వం వేదానం జగతశ్చ నిర్దిష్టం. ఎందుకంటే శృతిలో అంటే వేదం కూడా జాయమాన ఈ వేదాలు ఉత్పన్నమయ్యాయి అలాగే జగతశ్చ జగత్తులో ఉత్పన్నమైంది అని చెప్పి నిర్దిష్టించబడింది అన్నమాట. అంటే చెప్పబడింది అన్నమాట. వేదంలో కూడా ఈ వేదాలు ఉత్పన్నమయ్యాయి జగత్తులో ఉత్పన్నమైంది బ్రహ్మాండం ఉత్పన్నమైంది చెప్పి నిర్దేశించబడింది. ఎలాగంటే మనం ముందుకు చెప్పినాం తస్మాత్ యజ్ఞ సర్వభూత రిచ సామాన్య జజ్జిరే ఛందాంసి జజ్జిరే తస్మా యజు తస్మాత్ అజాయత అని చెప్పి మనం చెప్పుకున్నామట. సో ఈ యజ్ఞం ద్వారానే ఋగ్వేదము సామవేద ఋగ్వేదాలు ఉత్పన్నమయ్యాయి. అలాగే నిన్న చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నాం అంటే త్రయో వేదాహ అజాయంత ఈ 3 వేదాలు ఉత్పన్నమయ్యాయని చెప్పి ఇట్లా ఇక్కడ ఉత్పన్నమయ్యాయని చెప్పి మనకు శృతి వేదం చెప్తుంది. అలాగే ద్యావా భూమి జనయన్ దేవో ఏకః ఈ ద్యావా అంటే పృథ్వీలోకాన్ని అంతరిక్ష యొక్క ఏదైతే కనిపిస్తుందో మనకు భూలోకం ఏదైతే కనిపిస్తుందో ఈ ద్యావా భూమి జనయన్ ఉత్పత్తి చేసే దేవో ఏకః ఆ దేవుడు అంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి భూమి సృష్టించే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని చెప్పి మనం అక్కడ చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ జగత్తు ఉత్పన్నమైంది ఈ వేదాలు ఉత్పన్నమయ్యే విషయాన్ని ఇక్కడ మనకు ఈ ప్రమాణంగా చూపించారు. భూమి అంటే బ్రహ్మాండ ఉత్పన్నమని చెప్పి ఇక్కడ యజుర్వేదం యొక్క మంత్రము యజుర్వేదం సామవేదం ఉత్పన్నమని చెప్పి ఋగ్వేదం యొక్క మంత్రం మనకు 2 ప్రమాణాలుగా చూపించారు. ఎందుకంటే జని ధాతో ప్రాదుర్భావ అర్థత్వాది. ఎందుకంటే జని ధాతుగా జాయమాత్మ అంటే ప్రాదుర్భూతమయ్యాయి అంటే ప్రకటీభూతమయ్యాయి అంటే ప్రకాశింపబడ్డాయనే అర్థం మనకు జని ధాతు యొక్క అర్థం చెప్పుకున్నాం వ్యాకరణ ప్రకారంగా కూడా. అందుకే జని ధాతు ప్రాదుర్భావ అర్థత్వాది. దానికి ప్రాదుర్భావం అంటే ప్రకాశభావం అంటే ప్రకటీకృతం అంటే ప్రాదుర్భూతమయ్యే అనే అర్థం దీనికి చెప్పుకున్నాం కాబట్టి తద్ ఇత్తం వేదానాం జగతశ్చ అభివ్యక్తిత్వం ప్రాదుర్భావో దర్శనం వా. సరే నువ్వు ఈ జగత్తు తద్ ఇత్తం ఈ రకమైనటువంటి వేదాలకు ఉత్పత్తి అనేది జగతశ్చ అభివ్యక్తిత్వం జగత్తు యొక్క అభివ్యక్తిత్వం అనేది అంటే ప్రకాశనం ఏదైతే కనిపిస్తుందో ఈ బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో ఇది అభివ్యక్తి స్వరూపం ఏదైతే కనిపిస్తుందో అంటే ప్రాదుర్భావ అంటే ప్రాదుర్భూతం ఏదైతే అయిందో దర్శనం ఇంకా దాన్ని మన దృష్టి ద్వారా మన కళ్ళ చూస్తున్నాడు దర్శనం వా ఏదైతే కనిపిస్తుందో అంటే ఈ వేదాల యొక్క ఉత్పత్తి ప్లస్ ఈ జగత్ యొక్క రచన ఏదైతే కనిపిస్తుందో అది దర్శనం చేసుకుంటున్నామో ప్రాదుర్భావో దర్శనం వా కిం అసద్రూపాత్ ఇది జగత్ అనేది వేదాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి అసద్రూపాత్ భవతి వా కిం స్లైడ్ మార్చండి కిం అసద్రూపాత్ భవతి అంటే ఎక్కడి నుంచి ఉత్పన్న ఆధారం అంటూ ఉండా మనకు ఒక వస్తు పదార్థం అంటే ఒక వస్తువు తయారు కావాలంటే ఏదైనా ఒక వస్తువు సహాయం ఇంకో వస్తువు తయారవుతుంది. అంటే ఏదైనా మనం ఒక వస్తువు పదార్థం తయారు చేసిన ఒక మెటీరియల్ అంటూ ఉంటున్నమాట. మెటీరియల్ లేకుండా అసత్ వస్తువు నుంచి ఏదైనా సత్తాత్మకమైన వస్తువు ఉంటే సత్తాత్మకమైన పదార్థం తయారు చేయొచ్చు. మిట్టి ఉంటే కుండ తయారవుతుంది. మిట్టి లేకుండా కుండ ఏం తయారవుతుంది అంటే కుండ తయారని మిట్టి ఉండాలి. ఆ మిట్టి సహాయం చేత ఎన్నేం మార్చుకొని భిన్నగా మార్చుకోవచ్చు. అట్లా ఒక సత్తాత్మకమైన పదార్థం ఉన్నప్పుడే సత్తాత్మకమైన అంశాన్ని తయారు చేయవచ్చు. అట్లా ఇది ఎలా తయారైంది జగతశ్చ అభివ్యక్తిత్వం వేదానం అభివ్యక్తిత్వం అంటున్నారా ప్రాదుర్భూతమై అంటున్నారా కిం అసద్రూపాత్ భవతి అసత్ అంటే అసత్తాత్మకమైన వస్తువులు ఉత్పన్నమయ్యాయా లేదా కథం భవతి ఇది ఆకాంక్షం లేదా సత్తాత్మక నుంచి ఉత్పన్నమయ్యాయి ఎలా ఉత్పన్నమయ్యాయి జగత్ ఎలా ఉత్పన్నమైంది నీకు ఆధారం ఏంటి అని చెప్పి పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త అడుగుతున్నామట. సరే పైనవన్నీ నువ్వు
వేదాలకు ఉత్పత్తి ప్రాతిభూతమైంది, ప్రకాశితమైంది. అలాగే అంత ముందుకు చెప్పుకున్న 1వ అధ్యాయంలో ఈ జగత్తుకి ఉత్పత్తి కూడా ప్రాతిభూతమైంది, ప్రకటీభూతమైంది, బాగానే ఉంది. ఏదైతే ప్రాతిభూతమైందో ప్రకాశించబడింది అంటున్నావో అది ఎక్కడి నుంచి ఉత్పత్తి? అసద్ వస్తు నుంచి ఉత్పన్నమైందా, సద్ వస్తు నుంచి ఉత్పన్నమైందా? ఏ వస్తువు నుంచి ఈ పదార్థం, ఈ బ్రహ్మాండం తయారైంది? ఏ వస్తువు నుంచి, ఏ పదార్థం నుంచి ఈ వేదాలు ఉత్పన్నమయ్యాయి? ఎలా ఉత్పన్నమయ్యాయి? కిం అసద్రూపాత్ భవతివా కథం వా, అది సద్రూపాత్ భవతివా కథం భవతి ఇది ఆకాంక్షం ఉచ్యతే. ఇలాంటి ఆకాంక్ష ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నదండి. చూడండి, సో ఇలా చెప్పిన తర్వాత దానికి సమాధానం సిద్ధాంతి ఇస్తున్నాడు. అంటే ప్రశ్నకర్త ప్రశ్న అడిగాడు, కానీ దానికి సమాధానం సిద్ధాంతి చెప్తున్నా అన్నమాట. అదేంటో చూడండి. చూడండి, దాని పక్క స్లైడే. దాని అంశం అంటే ప్రాదుర్భావో దర్శనం వా కిం అసద్రూపాత్ భవతి కథం వా భవతి ఇది ఆకాంక్ష వచ్చే. అది ఎలా ఉత్పన్నమయ్యని చెప్పి ఇలాంటి ఆకాంక్ష అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు పూర్వపక్షి ప్రశ్నకర్త దానికి సమాధానం చెప్తున్నాడు. అంటే ఏమైనా అసత్తు వస్తువు చేసిన అసత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పన్నమైందా, లేదా సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నమైందా? ఎలా ఉత్పన్నమైంది జగత్తు అనేది? వేదాల యొక్క ఉత్పత్తి అంటే ఏదైనా ఉత్పత్తి అవుతుంటే ఒక వస్తువు, ఒక పదార్థం ఉండాలి. ఎలా ఉత్పన్నమైంది అని పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ప్రశ్నించాడు. దానికి సమాధాన సిద్ధాంతి చెప్తున్నాడు. నా అసత ఖ్యానం, అసత్ వస్తు నుంచి ఖ్యాతి అంటే ఏది ఉత్పత్తి కాదు. ఏంటంటే జగత్తు యొక్క రచన, వేదాల యొక్క ఉత్పత్తి అనేది ఎలా వచ్చింటే అసద్ వస్తు నుంచి ఉత్పత్తి కాలేదు. అంటే అసద్ వస్తు నుంచి, అసత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నమైందా, లేదా కథ ఎలా ఉత్పన్నమైంది అని ప్రశ్న అడిగినప్పుడు అసద్ వస్తు నుంచి ఉత్పన్నం కాలేదు. ఏదో ఒక వస్తువు ఉత్పన్నమైంది సత్తాత్మక పదార్థం చేసిన ఒక సత్తాత్మక పదార్థం ఉత్పన్నం అవుతుంది. మొత్తం అసత్ నా అసత జ్ఞానం, అసత్ నుంచి, అసత్ పదార్థం నుంచి ఉత్పత్తి కాలేదు. ఎలాగంటే నిరుశృంగవత్ ఒక దృష్టాంతం ఇచ్చారు. నిరుశృంగవత్, నిరుశృంగవత్ అంటే మనిషికి కొమ్ములకు సమానంగా. మనిషికి కొమ్ములు ఉంటాయండి. ఈ మనిషి కొమ్ములు, ఈ మనుషుల కొమ్ముల చేత ఈ వస్తువు తయారైంది, ఈ పదార్థం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పశువు యొక్క కొమ్ములతో రకరకాల మనము పశువు కొమ్ముల చేత నగాడే అవి డోలు, తబల అవి తయారు చేసుకుంటాం. ఈ కొమ్ముల ద్వారా ఈ వస్తువు తయారైంది. అలాగే నిరుశృంగవత్ అంటే ఈ మనిషి కొమ్ముల ద్వారా ఈ వస్తువు, ఈ పదార్థం తయారైంది. అది సంభవమా? అది ముందుగానే ఆ మనిషి కొమ్ములు ఉండేవే అసంభవం. ఆ అసంభవానికి దీనికి ఇది వస్తువు, ఈ పదార్థం ఎలా చెప్తాం? అంటే అసద్ వస్తువే లేకపోతే దాని యొక్క పదార్థం యొక్క ఇది అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? అలాగా ఉంటుంది. కాబట్టి అసద్ నుంచి అంటే సత్తాత్మక పదార్థం నుంచి సత్తాత్మక వస్తువు తయారవుతుంది, కానీ అసద్ నుంచి వస్తువు తయారు కాదు. అలాగే ఈ బ్రహ్మాండం కూడా అసద్ నుంచి ఉత్పన్నం కాదు, సత్తాత్మక పదార్థం నుంచే ఇది తయారైంది. అలాగే వేదాల యొక్క ఉత్పత్తి కూడా సత్తాత్మకత అనేది ఉంది అని సిద్ధాంతి ప్రస్తావన. నా అసత జ్ఞానం, అసద్ నుంచి ఉత్పన్నం కాదు. అసద్ అంటే అసద్ పదార్థం నుంచి ఉత్పన్నం కాదు, సత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నమైంది అని తాత్పర్యం. అర్థాపత్వం ఇక్కడ. అసత జ్ఞానం అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? సత్ నుంచి ఉత్పన్నం అవుతుంది. అసత్ నుంచి కాకుండా సత్తాత్మకమైన పదార్థం నుంచి ఉత్పన్నం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అందుకే దానికి దృష్టాన్ని నిరుశృంగవత్ అంటే మనిషికి కొమ్ములు ఏ విధంగా ఉండవు, అది అసంభవం. అది అసంభవమైనప్పుడు దాని ద్వారా ఉత్పన్నమైన వస్తువు అని చెప్పి కూడా ఇది కూడా అసంభవమే, అలా ఉంటుంది. కానీ అసంభవం నుంచి సంభవం ఉత్పన్నం, అదే సంభవాత్మకమైన పదార్థం నుంచే సంభవాత్మకమైన వస్తువు కానీ పదార్థం ఉత్పన్నం అవుతుంది. అది దీని యొక్క సిద్ధాంతి యొక్క అభిప్రాయం. చూడండి, నా అసత జ్ఞానం నిరుశృంగవత్, అసత జ్ఞానం నా నిరుశృంగవత్ వేదానాం జగతశ్చ, ఈ వేదాల యొక్క ఉత్పత్తి, జగతశ్చ ఈ జగత్ యొక్క ఉత్పత్తి, బ్రహ్మాండ యొక్క ఉత్పత్తి అనేది. అంటే జ్ఞానం అంటే జ్ఞానం. వేదానం జగతశ్చ జ్ఞానం అభివ్యక్తిత్వం. జ్ఞానం అంటే కనిపిస్తుందో అంటే దీనికి ఒక జ్ఞానం దృష్టిగోచరం అవుతుందో అంట. అభివ్యక్తిత్వం, అభివ్యక్తి స్వరూపత్వం అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పడం. అభివ్యక్తిత్వం అంటే ప్రాదుర్భావ అంటే ప్రాదుర్భూతత్వం ఏదైతే ఉందో, ప్రాదుర్భావ లేదా దర్శనం. ఏంటి? ఏదో దర్శనం అంటే ఏదైతే కనిపిస్తుందో, దృష్టిగోచరం అవుతుందో, ఇదంతా జగత్తు కానీ వేదాల యొక్క సంరచన కానీ. ప్రాదుర్భావ దర్శనం వా నా అసద్రూపాత్ భవతి. అసద్రూపం అంటే అసత్తాత్మక పదార్థం ఉత్పన్నం, నా అసద్రూపాత్ భవతి అసత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నం కాలేదు. నా అసద్రూపాత్ భవతి. ఇంకా నాహి అసతో వస్తునః, నాహి అసతో వస్తునః జ్ఞానం. జ్ఞానం అంటే దర్శనం భవతి. అలాగే అసత్తాత్మకమైన పదార్థం చేత ఎప్పుడు జ్ఞానం అంటే ఖ్యాతి కలగదు, జ్ఞానం కలగదు.
ఏది సత్తాత్మైన పదార్థం చేతనే సత్తాత్మైన పదార్థం తయారవుతుంది. కానీ అసత్ నుంచి అసత్ వస్తు నుంచి ఏ వస్తువు లేదో ఈ వస్తువు తయారు ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా. అసత్ జ్ఞానం నా భవతి నాహి అసతో వస్తున అసత్ వస్తు నుంచి సత్తాత్మక వస్తువు ఉత్పన్నం కాదు. నాహి అసతో వస్తున జ్ఞానం అంటే దర్శనం భవతి. ఎలాగా నిరుశృంగం ఇవా ఈ విధంగా అసత్ నుంచి ఏ విధంగా ఉత్పన్నం కాదు అంటే సత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నం అవుతుంది. ఎలా అంటే నిరుశృంగవత్. నిరుశృంగం అంటే ఇప్పుడు చెప్పాం కదా, మనిషి కొమ్ముల చేత ఈ వస్తువు తయారైంది అంటే అది స్వీకారం. ముందు మనిషి కొమ్ములు ఉన్నాయా లేదా సందిగ్ధమైంది అన్నమాట. ఆ సందిగ్ధమైన దాంట్లో మరి ఈ మనిషి కొమ్ముల చేత ఇది తయారైందంటే అది అసద్. అంటే అసద్ వస్తువు నుంచి ఇప్పుడు సత్తాత్మక పదార్థం తయారు కాదు. ఇప్పుడు పశు కొమ్ముల చేత మనము ఈ విధంగా ఏదైనా వస్తువు పదార్థం తయారు చేస్తాం, ఇది ఈ పశు కొమ్ముల చేత ఇది తయారైంది, ఈ వస్తువు తయారైంది, ఈ పదార్థం తయారైంది అని చెప్పుకుంటాం. అలాగా మనిషి కొమ్ముల చేత ఈ వస్తువు తయారైంది అనేది సంభవం కాదు. ఎందుకంటే ముందు కొమ్ములే లేవు. కొమ్ములే లేనప్పుడు అసత్ అంటే సత్తా అనేది లేదు. ఆ సత్తా లేనప్పుడు మన సత్తాత్మక పదార్థం ఇవి తయారై ఎలా చెప్పగలుగుతాం? అది ఎప్పుడు సంభవం కాదు. సత్తాత్ముడు పశు కొమ్ములకు సత్తా ఉంది కాబట్టి ఒక ద్రవ్యం కాబట్టి దాని నుంచి ఒక పదార్థం తయారు చేశాం. అలాగే మనిషికి కొమ్ములు లేనప్పుడు దాని నుంచి ఈ వస్తువు తయారని ఎలా చెప్పగలుగుతాం? ఇలా అసంభవమో అలాగే అందుకే అసత్ నుంచి ఉత్పన్నం కాదు, అయితే సత్ నుంచి ఉత్పన్నం అవుతుంది అని సిద్ధాంతం యొక్క అభిప్రాయం. అందుకే నిశృంగం ఇవా అంటే నిశృంగానికి సమానంగా అని చెప్పి చెప్పాడు. ఇక్కడ ఒకటి ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నాడు. తస్మాత్ అందువల్ల జగత్ సుక్తౌ రజతవత్ నాస్తి. అందుకే జగత్ అనేది సుక్తౌ రజతవత్ నాస్తి. సుక్తవ్ అంటే మనము మోతి చూశాకంటే సముద్రాల్లో ఉత్పన్నం అవుతుంది. మోతి గవల్లో ఉంటుంది, మోతి తయారవుతున్నమాట, సముద్రం నుంచి వస్తాయి కదా, అది షీప్ అంటాం. షీప్ అంటామా? ఆ షీప్ లో నుంచి ఆ మోతి తయారవుతున్నమాట. ఓకేనా? అది దృష్టాంతం. ఆ షీప్ ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని 2 భాగాలు చేసినప్పుడు ఒక భాగం అంతా దానికి ఏమవుతుందంటే చాందీ లెక్క ఉంటుందండి. చాందీ ఎలా ఉంటుంది? చాందిగా రజతవత్ నాస్తి అంటే అదే చాందీ మన అంటాం కదా, ఆ చాందీకి సమానంగా ఉంటుందండి మొత్తం. ఇప్పుడు రజతం ఎలా ఉంటుందో చాందీ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది మొత్తం. షీపులో మధ్య భాగం అంతా అలా ఉంటుందన్నమాట. కానీ అది ఏ విధంగా అది వాస్తవంగా రజతవత్ నాస్తి అంటే అది అలా కనిపిస్తుంది, వాస్తవం రజతం కాదు, అంటే అది చాందీ కాదు, అలా వర్ణం అలా ఉంటుంది కానీ వాస్తవం కాదు. అలాగే ఇది కూడా, ఈ జగత్తు కూడా తస్మాత్ జగత్ సుక్తో రజతవత్ నాస్తి. ఈ జగత్ అనేది సూక్తులు ఏ విధంగా భ్రాంతియుక్తంగా మనకు రజతం లేక కనిపిస్తుందో, చాందీ లేక కనిపిస్తుందో, అది భ్రాంతి ఎలాగనో అలాగా ఇది కాదు, ఈ జగత్తు కాదు, అది వాస్తవం ప్రత్యక్షం కనిపిస్తుంది. చాలా మంది ఏం చెప్తా అంటే ఈ జగత్ అంతా మాయ అని చెప్పి ముందుకు చెప్పుకున్నాం కదా, ఈ జగత్ అంతా మాయ అండి, ఊరికే భ్రాంతి. మనకు ఈ షిప్పులో ఈ మోతీలో ఉండే పదార్థం అంటే అది ఒక కీడ అండి. ఒక మోతి ఎలా తయారుతుంటే ఒక కీడ ఉంటుంది, ఒక పురుగు ఉంటుంది, దాన్ని ఆత్మరక్షణ కోసం అది చుట్టూ ఏర్పాటు చేసుకుంటుంది అన్నమాట. ఆత్మరక్షణ కోసం ఒక గవ్వలాగా తయారు చేసుకుంటుంది. అది ఒక స్రవాన్ని వదులుతున్నా, స్రవాన్ని వదిలినప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఎండిపోయి ఆదిపోయి అదే ఒక మోతిగా తయారవుతుంది. మోతిగా అందంగా బాగా గట్టిగా కఠోరంగా తయారవుతుంది అన్నమాట. దాంట్లో ఉండే స్రావమే అది కఠోరంగా మోతిగా తయారవుతుంది. కానీ అందుకే ఈ మోతి తయారు కూడా అన్ని షిప్పుల్లో ఉండవండి, అన్ని చోట్ల ఉండవండి, ఏదో ఒక దాంట్లో ఉంటుందన్నమాట. అన్ని అలా చేయవు, ఎక్కడో ఒకసారి దొరుకుతుందన్నమాట అటువంటి స్థితి. సో మొత్తం అదక్కడ ఆ షిప్ లో ఒక భాగం దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ రజతానికి సమానంగా, చాందీకి సమానంగా పూర్తిగా వర్ణంలో కనిపిస్తుంది. అది వాస్తవం ఏదా కాదో అలాగే జగత్తు కూడా మాయ అని చెప్పి అద్వైతం అని చెప్పి వాళ్ళు దీన్ని ఈ రకంగా చెప్తున్నారు. అందుకే జగత్ అంతా మాయ. దీంట్లో ఎలాగ రజతం ఏ విధంగా మాయ భ్రాంతియుక్తంగా కనిపిస్తుందో, ఈ కనిపించే జగత్తు ఈ బ్రహ్మాండంతో మాయ అని చెప్పి అట్లా చెప్తుంటారు. అలా చెప్తున్నారు. కానీ ఇక్కడ భాషను చెప్తున్నారు కష్టం. ఏం చెప్తున్నారు? అలాగా నువ్వు ఏ విధంగా ఆ షిప్పులో ఏ విధంగా దానికి రజతవత్ సమానంగా కనిపిస్తుందో, చాందీకి సమానంగా కనిపిస్తుందో, అది వాస్తవంగా చాందీ కాదు కానీ దానికి సమానంగా కనిపిస్తుంది, దాని వర్ణం అలా కనిపిస్తుంది. యథార్థం కాకపోయినప్పుడు యథార్థంగా అలా దాని వర్ణం అలా కనిపిస్తుంది. అలాగా ఇది కూడా జగత్తు మాయ అని చెప్పి చెప్తుంటారు. కానీ అలా కాదు. తస్మాత్ జగత్ సూక్తౌ రజతవత్ నాస్తి. ఆ సూక్తిలో రజతం ఏ విధంగా మాయయుక్తమో భ్రాంతియుక్తమో అలా ఈ జగత్తు కాదు. సూక్తౌ రజత ఖ్యానమపి నా అన్యత్ర రజత ఖ్యానమపి నా అన్యత్ర అసతో రజతస్య నా అన్యత్ర అసతో రజతస్య అంటే ఇక్కడ భలే భ్రాంతియుక్తంగా ఉంది. ఈ షిప్పులో మనము చాందీ రజతం అని చెప్పి చెప్పుకుంటున్నాము. కానీ ఈ రకంగా మనకు ఆలోచన వచ్చిందంటే ఈ సత్తాత్మకమైన పదార్థ రజత వస్తువు చాందీ వస్తువు
స్వర్ణత్వాన్ని మనం ఎక్కడ చూసామట, ఈ చాందిత్వాన్ని చూసాం, రజతాన్ని చూసాం కాబట్టి ఆ సంబంధం చెప్తున్నాం అట. ఇది దానిలాగా ఉంది అంటే ముందు ఇక్కడ సభలు ఇక్కడ లేదు, కానీ ఎక్కడో ఉంది కదా, ఆ సత్తా అంటూ ఉంది కదా. అంటే సత్తా ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. సత్తా లేకపోతే ఎప్పుడు ఆ ప్రత్యక్ష సంబంధం చూడకపోతే ఇలా చెప్పేవాళ్ళం కాదు, ఇలా వ్యాఖ్యానించే వాళ్ళం కాదు. ఉంది కాబట్టి వ్యాఖ్యానించామన్నమాట. కాబట్టి అది చెప్తాను. సూక్తవు రజత జ్ఞానం. ఆ సూక్తిలో రజతవత్ అని చెప్పి ఆ శిప్పులో ఒక భాగం రజతానికి చాందికి సమానంగా ఉంటుంది ఏదంటున్నామో ఆ జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఏదైతే కలుగుతుందో నా అన్యత్ర అసతో రజతస్య. ఒకవేళ అన్యత లేకపోతే ఇలా మనం చెప్పేవాళ్ళం కాదు. ఒకవేళ వేరే చోట కూడా నిజంగా వాస్తవికంగా ఉండే రజతము చాంది ఏదైతే ఉందో అది లేకపోతే మనం చెప్పేవాళ్ళం. ఎక్కడో సరే ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది కదా, సత్తా ఉంది, దానికి సత్తా ఉంది కాబట్టి మనం చెప్పుకుంటాం. సత్తా లేకుంటే ఏం చెప్తాం మనం? ఇక్కడ లేదు. ఆ షిప్పులో ఆ రజత చాందికి సమానం కనిపిస్తుంది, ఆ వర్ణం అలా కనిపిస్తుంది, వాస్తవం కాదు. కానీ వాస్తువు ఎక్కడో ఉంది. ఆ వాస్తువు ఎక్కడో ఉంది కాబట్టి మేము ఇక్కడ చెప్పుకుంటాం, దాన్ని అధ్యారోపణ చేసుకుంటాం. కాబట్టి అంటే మొత్తానికి అసత్ నుంచి ఉత్పన్నంగా సత్తాత్మకమైన వస్తు నుంచి ఉత్పన్నం అవుతుంది అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. ఇక్కడ లేకపోవచ్చు, ఏదో చోట ఉంది కదా ఆ చాంది, ఆ రజతమైన స్పందత ఎక్కడో చోట వేరే ధాతుల చేత ఉత్పన్నం అవుతున్నాయి, అక్కడ ఉంది. కానీ ఏదైనా సద్దు వస్తువు చేత సత్తాత్మక పదార్థం ఉత్పన్నం అవుతుంది, అసద్దు వస్తువు చేత సత్తాత్మక వస్తువు ఉత్పన్నం కాదు. అందుకే నా అసత జ్ఞానం నిరుశృంగవత్ అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. అందుకే శుక్తం అంటే ఆ షీప్ ఏదైతే ఉందో శుక్తవు రజత జ్ఞానం అపి, అదో రజత జ్ఞానం అయితే ఖ్యాతి అంటే జ్ఞానం కలుగుతుందో, ఆ బుద్ధి గోచరం అవుతుందో అది కూడా నా అన్యత్ర అసతో రజతస్య. అన్యత్ర అనేది ఆ రజతం లేకపోతే నీకు ఆ ఖ్యాతి ఆ జ్ఞానం కలిగేది కాదు. ఉంది, ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది, ఇక్కడ చూసాం, ఆ సంబంధం చూసాం కాబట్టి ఇది రజతం, ఇది శాంతి అని చెప్పి స్వర్ణం అని చెప్పి చెప్పుకుంటున్నాం అట. ఓకేనా? సో ఏదో ఒక చోట ఉంది కాబట్టి మొత్తం అసత్ పదార్థం చేత సత్తాత్మక పదార్థం కాదు. సత్తాత్మక పదార్థం కావాలంటే సత్తాత్మక పదార్థం ఉంటేనే అది అవుతుంది. మిట్టి ఉంటే కుండ తయారవుతుంది, దారం ఉంటేనే వస్త్రం తయారవుతుంది. అలాగా దానికి సత్తా అంటూ ఉండ, సత్తాత్మక పదార్థం చేసి సత్తాత్మక వస్తువు తయారవుతున్నాం అన్నమాట. అసత్ నుంచి అసత్తాత్మక పదార్థం నుంచి సత్తాత్మక పదార్థం ఎప్పుడు సంభవం కాదు అని చెప్పి ఈ జగత్తు కూడా ఈ విధాల ఉత్పత్తి కూడా అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు అని చెప్పి సిద్ధాన్ని ప్రస్తావించింది. నా అసత జ్ఞానం అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు, దీన్ని బట్టి ఏమవుతుంది, సత్ నుంచి ఉత్పన్నమైంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావన అర్థమవుతుంది ఇక్కడ. అలా చెప్పిన తర్వాత మళ్ళీ చూడండి, కిం పునః సతాం వేదానాం సతో జగతో వ్యాఖ్యానం. కిం అంటే సరే అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు, ఉదిపక్షం చెప్పి పైన సిద్ధాంతం చెప్పాడు అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు అని చెప్పాడు. దాంట్లో నిరసింగవత్తు ఏ విధంగా మనిషికి కొమ్మలు ఏ విధంగా సంభవం కాదో, సంభవం ఎలా కాదో అలాగే ఇక్కడ కూడా సంభవం కాదు. అంటే మనకు ఏదైతే సత్తాత్మక పదార్థం ఉంటే సత్తాత్మక పదార్థం చేసి మనకు సత్తాత్మక పదార్థం తయారవుతుంది అని చెప్పాం. అంటే మొత్తానికి సత్తా అంటూ ఒక వస్తువు, ఒక పదార్థం ఉంటే దాంట్లో ఏదైనా పదార్థం తయారు చేయొచ్చు అని చెప్పుకున్నాం. దాని అంటే అసద్వస్తు నుంచి సద్వస్తువు కాదు. మరి ఎట్లా తయారవుతుంది? అసద్వస్తు నుంచి సద్వస్తువు కాలేదు అని చెప్తున్నావు, ఎలా తయారవుతుంది అంటే కిం పునః సతాం వేదానం సతాం జగతో వ్యాఖ్యానం. మరి ఈ వేదాలకు ఉత్పత్తి, జగత్ యొక్క ఉత్పత్తి సతాత్మక వస్తు చేత ఉత్పన్నమైందా? నువ్వు అసద్ వస్తువు నుంచి తయారు కాలేదని చెప్పావు. వేదాలకు ఉత్పత్తి అనేది, ఈ జగత్తు, ఈ బ్రహ్మాండం అనేది అసత్ పదార్థం చేత ఉత్పన్నం కాలేదు అంటే నీ అభిప్రాయం సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నమైందా? కిం పునః సతాం వేదానం సతాం జగతో వ్యాఖ్యానం అంటే సత్తాత్మక పదార్థం చేత ఈ వేదాలకు ఉత్పత్తి అయింది, ఈ సత్తాత్మకమైన పదార్థం చేత ఈ జగత్కి ఉత్పత్తి అయింది, బ్రహ్మాండ ఉత్పత్తి అంటున్నావా? అలాంటి అడిగినప్పుడు అట్లా సమాధానం చెప్తున్నాం. అలా దానికి సమాధానం చెప్తున్నాడు ప్రశ్నకర్త. అంటే సత్తాత్మక వస్తువు చేత ఈ జగత్తు ఉత్పత్తి, వేదాల ఉత్పత్తి జరిగిందంటే అట్లా ఉచితే సమాధానం. నా సతో బాధా దర్శనాత్ ఏంటి 53 సూత్రం ఏంటి? నా సతహ సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నం కాలేదంట. ఏం చెప్పే సిద్ధాంతి చూడండి ఇక్కడ. అడైతే సరే అసద్ వస్తువు చేత సత్తాత్మక పదార్థం ఉత్పన్నం కాదు, అది సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నమైందా? లేదు. నా సతహ ఎందుకంటే బాధ దర్శనాత్ అది కూడా ప్రత్యక్షంగా బాధ ఉపస్థితం అవుతుంది. సత్తాత్మక పదార్థం చేత ఉత్పత్తి కాలేదు అంటే ముందు సత్తాత్మక ఉంది, ఆ ఉన్న దాంతో ఇంకో వస్తువు తయారైంది, అలా కూడా కాదు. నా సతహ సత్తాత్మక పదార్థం కూడా అసత్తుకు ఉత్పత్తి కాలేదు అంటే సత్తాత్మక పదార్థం ఉత్పత్తి కాలేదు. ఎందుకు? బాధ దర్శనాత్ అది బాధ ఉపస్థితం, ప్రత్యక్షంగా బాధ కలుగుతుంది కాబట్టి. ఏంటి బాధ చూడండి. సతాం వేదానాం సతో జగతో అపి అంటే సత్తాత్మక పదార్థం చేత వేదాలకు ఉత్పత్తి, సత్తాత్మకమైన పదార్థాల చేత జగతోపి నా జగత్కు ఉత్పత్తి జరగలేదు. తథా రూపేణ ఏవ అభివ్యక్తిత్వం ప్రాదుర్భావ జ్ఞానం వా అలాగే
తథా రూపేణ ఏవ అదే రూపంలో అభివ్యక్తిత్వం ప్రాదుర్భావం అనేది అంటే అభివ్యక్తిత్వం ప్రాదుర్భావ అంటే ఖ్యానం వా నా తథా రూపేణ ఏవ అభివ్యక్తిత్వం ప్రాదుర్భావ ఖ్యానం అలా ఉత్పత్తి కాదు. అంటే సత్తాత్మకమైన పదార్థం చేత సత్తాత్మకమైన వస్తు చేత వేదానికి ఉత్పత్తి కానీ జగత్ ఉత్పత్తి కానీ జరగలేదు. జగతోపి నా తథా రూపేణ ఏవ అభివ్యక్తిత్వం ప్రాదుర్భావ స్థానం వా అలా అభివ్యక్తం కానీ ప్రాదుర్భూతం కానీ ప్రకాశభూతం కానీ కాలేదు. కుతః ఎలా అయ్యాయి? ఎందుకు అలా? బాధా దర్శనాలు ఎందుకంటే బాధో అత్ర అభావ బాధో అత్ర అభావ ఇక్కడ బాధ కలుగుతున్నది, అక్కడ అభావం కనిపిస్తుంది అంటే లేదనమాట. అంటే సతో వస్తున బాధో అభావో దృశ్యతే. సతో వస్తున్న సత్తాత్మక వస్తువు బాధ అంటే అభావ దృశ్యతే. ఇప్పుడు సత్తాత్మక వస్తువు ఉందని చెప్పడానికి అది కూడా ఉంటే కనిపించదు కదా. సతో వస్తున్న అంటే సత్తాత్మక వస్తువు అంటే వస్తున బాధ అంటే అది కనిపించడం లేదు, అంటే అభావ. బాధ కలుగుతుంది అంటే కనిపించడం లేదు. బాధ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు అభావో దృశ్యతే. నువ్వు సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నమైంది అంటున్నావు అంటే సత్తాత్మక పదార్థం కూడా లేదు, అది కూడా ప్రత్యక్షంగా కనిపించలేదు, బాధ కలుగుతుంది, అది అభావంగా ఉంది. కాబట్టి నహి సర్వకాలే వేదాహ సంతః నా సర్వకాలే జగత్ సత్ ప్రళయ అభవాత్. ప్రళయం కూడా లేదు, అందుకే అన్ని కాలాల్లో వేదాహ సంతి అన్ని కాలంలో వేదాలు ఉన్నాయి. నా సర్వాహ కాలే జగత్ సత్ అలాగే అన్ని కాలంలో జగత్ కూడా ఉంది అనేది లేదు. కాబట్టి ప్రళయ అభావం, ప్రళయకాలంలో ఈ సత్తాత్మక పదార్థం లేదు. సరే ప్రళయకాలం ఏమైనా ఉంటుందా? ప్రళయకాలంలో కూడా ఈ వేదాలు లేవు, అలాగే ఈ జగత్ ఈ బ్రహ్మాండం కూడా లేదు. అదే ప్రళయకాలంలో అభావంగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పాడు? ప్రళయ అభావ తస్మాత్ సతో విజ్ఞానాత్మనో జగతో అనాదితో వర్తమానస్య వా జగతః ఖ్యానమపి న యుక్తం నహి సర్వకాలే సతో వస్తునః ఖ్యానం అభివ్యక్తిత్వం యుక్తం అభివ్యక్తస్య భావ అభావ ధర్మిత్వాత్. అభివ్యక్తి అనేది భావాత్మకంగా అభావాత్మకంగా ఉంటుంది కాబట్టి. చూడండి మన పైన ఏం చెప్పారంటే మొత్తానికి అన్ని కాలు ఈ వేదాల యొక్క ఉత్పత్తి అనేది జరగదు, అలాగే ఈ జగత్తుకి ఉత్పత్తి జరగదు, సత్తాత్మక పదార్థం చేత ఉత్పత్తి జరగదు. ఎందుకు? ప్రళయకాలంలో అభావంగా ఉంటుంది. ప్రళయకాలంలో ఆ వస్తు పదార్థం ఏమి ఉండదన్నమాట. అందుకే నా సర్వకాలే జగత్ సత్ సర్వకాల జగత్ సత్తాత్మకంగా ఉంటుంది. ఎందుకు? ప్రళయకాలంలో అభావంగా ఉంటుంది కాబట్టి. అందుకే తస్మాత్ అందువల్ల సతో విజ్ఞానాత్మనో అంటే సత్తాత్మ విజ్ఞానాత్మన అంటే జగతో అనాదిత అంటే జగత్ అనేది అనాది కాలం నుంచి వస్తుంది అంటున్నావా? అది కూడా అనాది కాలం నుంచి కూడా లేదు. అంటే పరంపరగా చూస్తే అనాది కాలం ఉంది, కానీ వర్తమానం చూస్తే సతో వస్తున విజ్ఞానాత్మనో జగతో అనాదిత అంటే వర్తమానస్య వా జగతః ఖ్యానం అపి నా యుక్తం. అంటే ఈ వర్తమాన జగత్తు కూడా ఖ్యానం అంటే జ్ఞానం కలుగుతున్నది నా యుక్తం, వర్తమానంగా ఉంది, అందుకే మనకు కనిపిస్తుంది కూడా అలా కూడా లేదన్నమాట. నా యుక్తం నాహి సర్వకాలే సతాం వస్తున ఖ్యానం అభివ్యక్తిత్వం యుక్తం. అందుకే అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో ఈ వస్తువు యొక్క పదార్థం యొక్క ఈ బ్రహ్మాండం యొక్క ఈ వేదం యొక్క ఉత్పత్తి అన్ని కాలంలో ఉంటుంది, అలా కూడా కాదు. అందుకే నాహి సర్వకాలే సతో వస్తున ఖ్యానం అంటే జ్ఞానం కలుగుతుంది, అంటే అభివ్యక్తిత్వం కలుగుతుంది లేదా అభివ్యక్తిత్వం యుక్తం. ఎందుకంటే అభివ్యక్తస్య భావ అభావి ధర్మిత్వ. ఈ అభివ్యక్తిత్వం అనేది అభావం యొక్క ధర్మము. అభావాత్మక ధర్మం కూడా కాదు, భావాత్మక ధర్మం కూడా కాదు, అభావాత్మక రెండింటి యొక్క ధర్మమే ఈ జగత్ యొక్క రచన, ఈ వేదాల యొక్క ఉత్పత్తి యొక్క రచన అని చెప్పి సిద్ధాంతి ఇక్కడే ప్రస్తావించాడు. పైన అసద్వస్తు చేత ఉత్పన్నం ప్రశ్న పూర్వపక్ష ఏమడిగాడు? ఏనా ఈ జగత్ అనేది ఈ వేదాల యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగింది? అసద్వస్తుతో ఉత్పన్నమైంది అంటే అసద్ వస్తువు ఉత్పన్నం కాలేదు. అంటే మరి సత్తాత్మకమైన వస్తువు చేత ఉత్పన్నమైందంటే సత్తాత్మకమైన వస్తువు చేత కూడా ఉత్పత్తి కాలేదు అని చెప్పి సిద్ధాంతి 53 చెప్పామట. ఓకేనా? రెండు రకాలుగా వ్యాఖ్యానం. అసత్ కూడా ఉత్పత్తి కాలేదు ఈ బ్రహ్మాండం వేదాల ఉత్పత్తి అనేది, అలాగే సత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పత్తి కాలేదు. మరి ఎలాగా? సత్తాత్మక పదార్థం చేత ఉత్పత్తి కాలేదు, అసద్ వస్తు చేత ఎట్లా ఉత్పత్తి కాలేదు, ఎలా ఉత్పత్తమైంది దానికి చెప్తున్నాడు. తరిహి యద్ వస్తునో అభివ్యక్త స్వరూపం నా అసద్రూపతో నా సద్రూప్త కింటు తద్ లక్షణం అనిర్వచనీయం స్యాత్. సరే, మరి ఇది సత్తాత్మకమైన ఒక పదార్థం చేత ఈ జగత్తు కానీ వేదాల ఉత్పత్తి జరగలేదు.
అలాగే అసత్ నుంచి ఉత్పన్నమైందా? అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు. మరి ఎలా ఉత్పన్నమైంది? ఈ సత్తాత్మకమైన పదార్థం చేత కూడా ఈ జగత్తు వేదోత్పత్తి జరగలేదు. అసదాత్మకమైన అసదాత్మకమైన వస్తు చేత ఉత్పన్నమైందా? అసత్య ఏమన్నా ఈ సత్తాత్మకమైన జగత్తుకి సత్తాత్మక వేదాలకు ఉత్పత్తి జరిగిందా? అలా కూడా కాదు. మరి ఎలా? నా సద్రూపత నా అసద్రూపత ఏ రూపంతో కాదు, ఎలా ఉత్పన్నమైంది? కింటు తద్ లక్షణం అనిర్వచనం సార్. అంటే ఇది సత్తాత్మకమైన పదార్థం కాదు, ఉత్పన్నం కాదు, అసత్తాత్మకమైనటువంటి దాని ద్వారా కూడా ఉత్పన్నం కాదు. మరి ఏంటి ఇదేనా? ఇది రెండింటికంటే భిన్నమైన అనిర్వచనీయమా? అనిర్వచనీయమా ఇది ఏమన్నా? అంటే చెప్పలేనటువంటి స్థితి ఇది ఏమన్నా? అంటే అనిర్వచనీయంగా ఉందా? దాన్ని వ్యాఖ్యానించలేమా? దాన్ని చెప్పలేమా? ఏమైనా అటువంటి వస్తువు ఏమైనా ఉందా? అంటే సత్తా కాదు, అసత్తా కాదు, సత్తా అసత్తా కానీ భిన్నమైంది ఒకటి అనిర్వచనీయమైంది. దాన్ని వివేచించలేము, దాన్ని వివేకించలేము, అంటే దాన్ని చెప్పలేము. అటువంటి వస్తు పదార్థం ఉందా అని ప్రశ్నగా అడుగుతున్నాడు. చూడండి, యద్ వస్తున అభివ్యక్తి స్వరూపం, అంటే వస్తువు యొక్క అభివ్యక్తి స్వరూపం ఇది. నా అసద్రూపత, అసద్రూప అసత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నం కాలేదు. నా సద్రూపత, సత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పన్నం కాలేదు. కింటు తద్దు లక్షణం, దాని యొక్క లక్షణం మాత్రం అనిర్వచనీయం సార్. అంటే దాని యొక్క లక్షణం అనిర్వచనీయంగా ఉంటుందా? దాన్ని నిర్వచనం చెప్పలేమా? దానికి వ్యాఖ్యానం చెప్పలేమా? అత్ర వచ్చి దీనికి సమానం చెప్తున్నాడు. నా అనిర్వచనీయస్య తద్ అభావాత్, ఇది అనిర్వచనీయం కూడా కాదు. అందుకే ఎందుకు? తద్ అభావాత్, ఆ అనిర్వచనీయమైన వస్తువు కూడా ఏది లేదు, అది కూడా ప్రత్యక్షంగా లేదు. అభావాత్, అది కూడా అభావంగానే ఉంది. కాబట్టి అనిర్వచనీయం కూడా కాదు. అంటే పూర్వపక్షి ఎలా ఉత్పత్తి, జగత్తుకి ఉత్పత్తి, ఈ బ్రహ్మాండ వేదాలకు ఉత్పత్తి ఎలా జరిగిందంటే, ఎలా ఉత్పత్తి అసత్ నుంచి ఉత్పన్నమైందని అడిగాడు. నేను అసత్ నుంచి ఉత్పత్తి కాలేదని సిద్ధాంతం చెప్పాడు. అంటే మళ్ళీ పూర్వపక్షం ఏంటో, అది సత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నమైందా అంటే, నా సత్తాత్మక పదార్థం నుంచి ఉత్పత్తి కాలేదు. మరి సత్తా నుంచి ఉత్పన్నం కాలేదు, అసత్తా ఆత్మక పదార్థం నుంచి ఉత్పన్నం కాలేదు. ఎలా ఉత్పన్నమైంది అంటే, ఇది ఎందుకంటే భిన్నమైన అనిర్వచనీయ వస్తువు నుంచి ఉత్పన్నమైందా అంటే అది కూడా కాదు. నా అనిర్వచనీయస్య, అనిర్వచనీయం కూడా కాదు. ఎందుకు? తద్ అభావం, అది కూడా అభావంగా ఉంది, మరి ప్రత్యక్షంగా లేదు. నా అనిర్వచనీయస్య తద్ అభావాత్, అది కూడా అభావంగా ఉంది. కాబట్టి చూడండి భాష్యం, అనిర్వచనీయస్య నా అంటే అనిర్వచనీయస్య అంటే సత్ అసద్భ్యాం భిన్నం, ఈ సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నం కాలేదు, అసత్తాత్మక పదార్థం చేత అసత్తాత్మక నుంచి ఉత్పన్నం కాలేదు. అందుకే సత్ అసద్భ్యాం భిన్నస్య సద్ అసద్భ్యాం భిన్నస్య అభివ్యక్తిత్వం, సద్ అసద్భ్యాం భిన్నస్య అభివ్యక్తిత్వం, భిన్నమైన అభివ్యక్తిత్వం ఉంది, అంటే ప్రకటీభూతం ఉంది, అంటే ప్రాదుర్భావ, అంటే ఖ్యానం, అంటే దర్శనం స్యాత్ ఇది నా. కాబట్టి ఈ అనిర్వచనీయమైనది కూడా అంటే ఈ సత్త అసత్తాత్మక భిన్నమైనటువంటి ఒక వ్యక్త స్వరూపమైనటువంటి ప్రాదుర్భూతమైనటువంటి దృష్టిగోచరమైనటువంటి దర్శనగోచరమైనటువంటి ఖ్యానం కూడా కాదు, అంటే జ్ఞానం కూడా కాదు. స్యాదితి నా, అలా కూడా కాదు. ఎందుకు? తద్ అభావాత్, ఇది అంటే సత్తాత్మకమైన అసత్తాత్మక పదార్థం భిన్నమైన అది ఒక భిన్నమైన పదార్థమా వస్తువా అంటే అది కూడా కాదు అని చెప్పాడు. అది ప్రాదుర్భావ కాదు, అభివ్యక్తిత్వం కాదు, ఖ్యానం దర్శనం స్యాదితి నా, ఇది కూడా కాదు. ఎందుకు? తద్ అభావాత్ తస్య సద్ అసద్భ్యాం భిన్నత్వం తస్య సద్ అసద్భ్యాం అసద్భ్యాం ఇక్కడ ఏంటిది వాక్యం? ఓకే, సద్ అసద్భ్యాం భిన్నస్య, షష్ఠీ విభక్తి ఏకవచనం. తస్య సద్ అసద్భ్యాం భిన్నస్య వస్తు, భిన్నమైన వస్తువుక అవిద్యమానత్వాత్ అంటే అసంభవాత్. సత్తాత్మకమైన పదార్థం చేత అసత్తాత్మకమైన పదార్థం భిన్నమైన వస్తువు ఉందంటే అది కూడా కాదు. సత్తా అసద్భ్యాం భిన్నం, తస్య సద్భ్యాం అసద్భ్యాం భిన్నస్య వస్తున అవిద్యమానత్వాత్, అవిద్యమానంగా ఉందంటే అసంభవాత్, అది సంభవం లేదు. కాబట్టి అంటే ఈ సత్తాత్మైన పదార్థం చేత ఉత్పన్నం కాదు, అసత్తాత్మైన పదార్థం చేత ఉత్పన్నం కాదు. అంటే ఈ రెండింటికంటే భిన్నమైనది ఏమైనా వస్తువు అంటే అది కూడా కాదు. ఆ భిన్నమైన వస్తువు అనిర్వచనీయంగా దాన్ని నిర్వచించలేకపోతున్నాం, అలా అంటే అది కూడా కాదు. కాబట్టి దాని కూడా అభావంగా, అది కూడా అభావమే. కాబట్టి తథాభూతస్య వస్తున భావ స్యాత్ అంటే అటువంటి భూతాత్మక వస్తువు యొక్క భావ ఉంది, తదిహి నిర్వచనీయం తత్ స్యాత్ అంటే అటువంటి అభావము భావాత్మక భిన్నమైన వస్తువు ఉంది, అది అనిర్వచనీయంగా ఉంది, అలా అంటామా? అది కూడా కాదు. నిర్వచనీయం తత్ స్యాత్
అది కూడా కాదు. ఎందుకంటే తస్మాత్ జగతో అభివ్యక్తిత్వం దర్శనం నా సద్ అసద్ భిన్న హేతుకం భవతి. అందుకే ఈ తస్మాత్ జగత్ అనేది జగత్కి అభివ్యక్తిత్వం అనేది, వేదాల యొక్క అభివ్యక్తిత్వం అనేది, ప్రాతిభూతం అనేది, దర్శనం అనేది నా సద్ అసద్ భిన్న హేతుకం భవతి. ఇది సత్తాత్మకము అది అసత్తాత్మక భిన్నమైనటువంటిది ఏదైనా ఒక వస్తు రూపం అంటే అది కూడా కాదు, భిన్న హేతుకం కాదు. ఇది అనిర్వచనీయమైనది కూడా కాదు. అంటే సత్తాత్మకమైన పదార్థం చేత బ్రహ్మాండం రచింపబడలేదు, వేదాలు ఉత్పత్తి కాలేదు, అసత్తాత్మకమైన ఉత్పత్తి కాలేదు. అంటే రెండింటికి భిన్నమైన అనిర్వచనీయమైన ఏదైనా ఉందంటే అనిర్వచనీయం కూడా కాదు, ఎందుకు అది కూడా అభావంగా ఉంది కాబట్టి అని 3 రకాలుగా నిశ్చయించాడు. మరి ఎలా ఉత్పన్నమైంది? అస్తుతది జగతో దర్శనం అన్యథా ఇవ మిథ్య ఇత్యర్థ. అంటే ఇది వాస్తవంగా జగత్ సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నం కాలేదు, అసత్తాత్మకంగా కూడా ఉత్పన్నం కాలేదు. ఆ నిర్వచనీయం ఏమన్నా ఉందా? అదే నిర్వచించలేకపోతున్నాం అంటున్నావా అంటే అది కూడా కాదు అంటాం. ఎలా ఉత్పన్నమైంది ఇది? ఏంటి దీని యొక్క స్వరూపం ఏంటి? అస్తుతది జగతో దర్శనం, ఈ జగత్తు ఈ బ్రహ్మాండం ఈ విధాలు ఉత్పత్తి కనిపిస్తుంది కదా, ఇది మిథ్యానా, విపరీత జ్ఞానమా, ఇదంతా మాయనా, వాస్తవం కనిపించడం లేదా? అస్తుతది జగతో దర్శనం, ఈ జగత్కి దర్శనం అయితే కనిపిస్తుందో, ప్రత్యక్షంగా దృష్టిగోచరం అవుతుందో, ఇదంతా దర్శనం అన్యథైవ. అన్యథ అంటే అన్యథాగా ఉందంటే మిథ్యా ఇత్యర్థ. అన్యత అంటే మిథ్యానా అంటే కనిపించలేదు, అంతా మాయగా ఉందా, వాస్తవం కాదు, యథార్థ రూపం కాదా అన్నప్పుడు దానికి సమానం చెప్తాడు. నా అన్యథాఖ్యాతి, ఇది అన్యథాఖ్యాతి కూడా కాదు, మిథ్యాఖ్యాతి కూడా కాదు, మరి ఏంటి? స్వవచనో వ్యాగ. ఒకవేళ నా అన్యథాఖ్యాతి కూడా కాదు, అన్యథాఖ్యాతి ఒకటి స్వవచో వ్యాఘాత, మనం చెప్పిన ప్రతిజ్ఞగా మనం ఖండించుకున్నట్టు అవుతుంది. స్వవచో వ్యాఘాత, స్వవచనానికి వ్యాఘాతం అవుతుంది కాబట్టి స్వవచ వ్యాఘాతం కూడా కాదు. అదే స్వవచనానికి కూడా మనం వచనం మనం చెప్పిన సిద్ధాంతం ప్రతిజ్ఞ అవుతుందో అదే ఖండించబడుతున్నమాట. నేను ఒక మాట చెప్పి మళ్ళీ దాన్ని నేను ఖండించుకున్నాను, నా మాట నేను ఖండించుకున్నట్టు అలా దోషం వస్తుందన్నమాట. కానీ నా అన్యథాఖ్యాతి కూడా కాదు. అలా అన్యథాఖ్యాతి ఎన్నా అనుకోండి స్వవచో వ్యాఘాత, నీ వచనానికి నీవే ఖండించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది అన్యథాఖ్యాతి కూడా కాదు. సత్తా ఉంది మనకు, వేదాల ఉత్పత్తి జరిగింది, జగత్ యొక్క రచన జరిగింది, అదంటే ఎట్లా తయారైంది, దానికి ఆధారం ఏంటి అడుగుతూ వచ్చినప్పుడు దానికి సమాజం చెప్తాడు. ఇది అన్యథాఖ్యాతి కాదు, అసత్ఖ్యాతి కాదు, సత్ఖ్యాతి కాదు, అనిర్వచనీయ కూడా ఖ్యాతి కాదు. దాన్ని నిర్వచించలేకపోయినా అది కూడా ఖ్యాతి కాదు. మరి ఏంటి? అన్యథాఖ్యాతి, అన్యథాఖ్యాతి అంటే ఇది ఏది కాదంటే వేరే కొత్త తత్వం, అంటే వేరే అన్యథ అంటే అలా స్వీకరిస్తే అప్పుడు ఏమవుతుంది? స్వవచో వ్యాఘాత, నీ వచనానికి నువ్వే ఖండించుకున్నట్టుగా అవుతుంది అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించాడు. చూడండి భాష్యం ఏంటో. నా అన్యథాఖ్యాతి, అన్యథాఖ్యానం అంటే మిథ్యా అభివ్యక్తిత్వం. అంటే ఇది మిథ్య, ఇదంతా మాయ, జగత్ ఏదో కనిపిస్తుంది ఇదంతా మాయ. అంటే అన్యథాఖ్యానం అంటే మిథ్య అంటే కనిపించలేదు, ఉన్నది మనం ఉందని అనుకుంటున్నా భ్రాంతిలో ఉన్నది వాస్తవం కాదు, ఇదంతా మాయ అని చెప్పి దాని యొక్క అన్యథాఖ్యానం అంటే ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అన్యథాఖ్యానం అంటే మిథ్యా అభివ్యక్తిత్వం. అంటే దర్శనమపి నా సంభవతి. అన్యథాఖ్యానం అంటే మిథ్యా అభివ్యక్తిత్వం అనేది. మిథ్యా అభివ్యక్తి అంటే మిథ్యా జ్ఞానం, అంటే యథార్థ జ్ఞానం కాదు. అది ఏదో కనిపిస్తుందో మిథ్యా కనిపిస్తుంది, అంటే ఆ యథార్థంగా కనిపిస్తుంది, ఒక మాయగా కనిపిస్తుంది, వాస్తవంగా అక్కడ వస్తువు పదార్థం ద్రవ్యం అంటే ఏది లేదు. దర్శనమపి నా సంభవతి, అలాగే దర్శనం కూడా సంభవించదు, దర్శనం కూడా కావడం లేదు, దృష్టిగోచరం కావడం లేదు. కాబట్టి దృశ్యమానస్య జగత, ఈ కనిపించే జగత్తు ఈ బ్రహ్మాండం అయితే ఉందో ఇది మిథ్యా. అన్యథాఖ్యానం అన్నా ఒకటి, ఇది మిథ్య అంటే ఒక మాయ అంటున్నా అది కూడా కాదు. కాబట్టి అన్యథాఖ్యానం అంటే మిథ్యా అభివ్యక్తిత్వం దర్శనమపి నా సంభవతి దృశ్యమానస జగత. కాబట్టి ఇది కనిపించే జగత్తుకి ఇది అన్యథాఖ్యాతి అని కూడా మనం చెప్పలేం. అన్యథాఖ్యాతి అంటే ఇది వాస్తవంగా లేదంటే ఒక మాయని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రత్యక్షంగా దృష్టిగోచరం అవుతుంది, బ్రహ్మాండం మనకు కనిపిస్తున్నాడు. ఆ కనిపించడాన్ని యథార్థం కనిపించదామని ఎలా కాదని చెప్తాం, ఎలా నిరాకరిస్తామండి? కాబట్టి అది కూడా సంభవం. అన్యథాఖ్యాతి అంటే మిథ్యాఖ్యాతి కూడా కాదు, అంటే యథార్థమే అని సిద్ధాంతి దీనికి అనిర్వచనీయం అంటే అనిర్వచనీయం కూడా కాదు. అన్యథాఖ్యాతి ఇదంతా ఒక మాయ, కనిపించదంటే బ్రహ్మాండంతో మాయ కూడా కాదండి. ఇది మాయ అని చెప్పేది నీ వచ్చిన నువ్వే ఖండించుకున్నట్టు అవుతున్నాడు, ఇది మాయ కూడా కాదు. అందుకే అన్యథాఖ్యానం మిథ్యా అభివ్యక్తిత్వం దర్శనమపి నా సంభవతి. ఈ దర్శనం కూడా నా సంభవతి కూడా దృశ్యమా జగత, అది కూడా యుక్తి సంగతం కాదు. కనిపించే జగత్కు ఇది దర్శనమపి నా సంభవం, దర్శనం కూడా సంభవించదు. దృశ్యమానసి జగత, ఈ కనిపించే జగత్తుకి
మిథ్య అని చెప్పేది చెప్తున్నామో అది కూడా సంభవించదు. ఎందుకంటే కుతః స్వవచో వ్యాఘాతాత్ స్వవచో వ్యాఘాతాత్ అని చెప్పి స్వవచనం అంటే నీ వచనం నువ్వే ఖండించుకున్నట్టు అవుతుంది. ఏంటి చూడండి కథనం అది. స్వకథన విరోధాత్. స్వకథన విరోధం ఏంటి అంటే నువ్వు చెప్పిన వచనం నువ్వు విరోధించబడుతుంది. ఏది ఉచ్యతే. ఏం చెప్తున్నా అంటే అది చెప్పబడుతుంది. ఉచ్యతే హి అస్తి ఇదం జగత్. ఈ జగత్తు ఉంది. ఈ జగత్ ఏంటి ఉంది అంటున్నాం. ఈ జగత్ ఈ బ్రహ్మాండం ఉంది. అస్తి జగత్ పునః అన్యథా మిథ్యాపి కథ్యతే. ఇది జగత్ లేదండి మిథ్య అని అంటున్నాం. జగత్తు ఉంది అంటూ ఒక మాట చెప్తున్నాం, మళ్ళా జగత్తు లేదండి ఇది మిథ్య అండి, ఇది ఒక మాయ, ఈ జగత్ ఏదో కనిపిస్తుందో ఇది అంటుంటే కదా మనం ఎక్కడైనా సిద్ధాంతం చెప్పి వాళ్ళు సంప్రదాయం సంబంధించిన వాళ్ళు వేదాంతులు ఏం చెప్తుంటారు, ఈ జగత్ అంతా మాయ అండి అని చెప్తుంటారు కదా. అలా చెప్పేవాడంట. ఇది జగత్ ఉంది అంటున్నావు, జగత్ మాయ కూడా అంటున్నావు, ఉందా చెప్తున్నావు అంట. ఒక మాట స్థిరంగా చెప్పడం లేదు. జగత్తు ఉందా లేదా, ఈ జగత్ మాయ ఏంటి అది రెండు చెప్పడం లేదు. అందుకే అస్థి అంటే విరోధం వస్తుంది. ఎటువంటి విరోధం వస్తుందంటే నీ వచ్చినాక నువ్వే ఇలా విరోధించుకుంటే అది చూపిస్తున్నావు అంట. ముందేమన్నా అస్థి ఇదం జగత్, ఈ జగత్ అంతా ఉంది, మళ్ళీ పునః అన్యథా మిథ్యాపి కథ్యతే. లేదండి జగత్ లేదు, ఇదంతా మిథ్య, ఒక మాయ, ఒక మాయాజాలి, బ్రహ్మాండం అంతా ఒక మాయ, దీనికి ఏం లేదు, మనకు కనిపిస్తుంది అనుకుంటే ఇది ఒక మాయ, వాస్తవం కాదు ఇది. మన ఒక మాయలో ఉన్నాం. అంత పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క అంశభూతములము అంటే పరమాత్మ యొక్క అంశంలో మనం అంతా కూడా. ఈ జగత్ అంతా ఒక మాయ, మనకి అలా మాయతో ఉన్నాం కాబట్టి మనకు అలా కనిపిస్తుంది అని చెప్పి అలా వ్యాఖ్యానిస్తుంది కొంతమంది. ఈ జగత్ అనేది లేదు, కానీ ఇది యథార్థం కాదు. పునః అన్యథా మిథ్యాపి కథ్యతే. కాబట్టి అస్థిచ నాస్తిచ, అస్థి ఇతిచ నాస్తి ఇతిచ వచన విరోధ. కాబట్టి ఉంది అంటున్నావు లేదు అంటున్నావు, ఇది రెండింటికి విరోధం అన్నమాట. ఉంది అని చెప్పి లేదని చెప్పు, రెండు ఒకటి ఉండాలి. ఉంది లేదని రెండు అని ఒకటి నీ వచ్చి నువ్వే ఖండించుకున్నట్టు అన్నమాట. కాబట్టి ఇది ఒక దోషం వస్తుందన్నమాట. నహి సతో అన్యథాత్వం, అంటే సత్తాత్మకమైన దానికి అన్యతాత్వం కూడా లేదు, మిథ్యాత్వం అంటే మాయం కూడా కాదు. ఏదో సత్తాత్మక జగత్ కనిపిస్తుందో అన్యతాత్వం అంటే మిథ్యాత్వం చెప్పడం యుక్తి సంగతం కాదు. అందుకే నహి సతో అన్యతాత్వం అంటే మిథ్యాత్వం భవతి, మిథ్యాత్వం కూడా లేదు. తథా అలాగే అన్యద్ అన్యాత్మన అవభాసితే జగత్. అలాగే తథా అలాగే అన్యాత్మన అవభాసితే అంటే లేదండి ఇది జగత్ ఏదో ఏ రూపంలో ఉందో ఆ రూపం కాబట్టి వేరే విధంగా అవభాషితం అవుతుంది, వాస్తవం కాదు ఇది. నువ్వు కనిపిస్తుందంటే జగత్తు కనిపిస్తున్నావు కదా, ఆ జగత్ కనిపించేదంతా అన్యథ వేరే విధంగా అవభాషితం అవుతుంది, యథార్థంగా అలా అనిపిస్తుంది అంతే, వాస్తవం కాదు అది చెప్తుంది. తథ అన్యత్ అన్య ఆత్మన అవభాషిత. అన్యాత వేరే స్వరూపం, అన్య ఆత్మన అంటే వేరే స్వరూపం కనిపిస్తుంది. జగత్ రూపం కాకుండా వేరే ఒక మాయ రూపంలో కనిపిస్తుంది, అన్య స్వరూపంలో కనిపిస్తుంది. అన్య ఆత్మన అవభాసతే జగత్. ఈ జగత్ ఇది అన్య రూపంలో అన్య స్వరూపం కనిపిస్తుంది. ఎలాగా అంటే యథ రజతాత్మన శుక్తివత్ శుక్తి అవభాసతే. రజతాత్మన శుక్తి అవభాషతే. మనం పైన చెప్పిన శుక్తిలో అంటే షీపులో ఆ మోతి యొక్క షీప్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఒక భాగం అంతా రజత ఆకారంలో ఉంటుంది, అంటే చాందీ ఆకారంలో ఉంటుందో అది ఏ విధంగా మాయనో అలాగా అది చెప్తాడు. రజత స్వరూపానికి రజతాత్మన శుక్తి అవభాస్తే. ఏ విధంగా షీపులో అంటే ఆ మోతి యొక్క అవయవం ఏదైతే ఉందో అక్కడ ఏ విధంగా రజత రూపంలో అంటే చాంది రూపంలో మనకి ఏదో అవభాషితం అవుతుంది, వాస్తవం కాదు. వాస్తవం రజతం అక్కడ లేదు, అంటే అక్కడ చాంది అక్కడ లేదు, కానీ అవభాషితం అవుతుంది, అలా కనిపిస్తుంది అంతే, వాస్తవం కాదు. అలాగే ఈ జగత్తు కూడా అన్యత అవభాషితే వేరే రూపంలో కనిపిస్తుంది. అక్కడ ఏ విధంగా మోతి యొక్క షీపులో ఏ విధంగా అయితే అక్కడ రజతం ఏ విధంగా కనిపిస్తుందో అలాగే ఈ జగత్తు కూడా వేరే రూపంలో కనిపిస్తుంది, వాస్తవం కాదు. నిజమైన రజతం ఏ విధంగా కాదో అలాగే నిజమైన జగత్తు ఇది ఏం లేదు, ఇది ఒక మాయ అన్యతా రూపంలో కనిపిస్తుంది. అందుకే తథ అన్యత ఆత్మన అవభాస్తే జగత్ అంతా అన్య రూపంలో అన్య స్వరూపంలో కనిపిస్తుంది. ఎలాగంటే రజతాత్మన శుక్తి అవభాస్తే. ఆ షిప్పులో శుక్తి అంటే ఏమిటి, శుక్తి అంటే షిప్ అనమాట. అది అంటే ఆ మోతి యొక్క ఉండటానికి స్థలం ఏదైతే ఉందో అది అవయవం ఏర్పరచుకున్నటువంటి కవచం. ఆ కవచం ఏదైతే ఉందో కవచానికి ఒక భాగంలో దానికి రహితం ఉంటుందన్నమాట. అది వాస్తవం కాదు, కానీ అలా కనిపి నిజంగా ఇదే రహితం అని చెప్పి మనం మోసపోతుంటామట. కాబట్టి అలాగా రజతాత్మన శుక్తి అవభాస్తే తద్వత్ దానికి సమానంగా తద్వత్ జగత్ అన్య ఆత్మన అవభాస్తే. అలాగే జగత్తు కూడా అన్య రూపంలో అన్య స్వరూపంలో కనిపిస్తుంది, వాస్తవంగా కాదు. ఏ విధంగా ఆ మోతి యొక్క కవచంలో ఏ విధంగా
వాస్తవం రహితం కాదో అలాగే ఈ జగత్తు కూడా వాస్తవంగా జగత్తు కాదు, ఇదంతా ఒక మాయ అన్య స్వరూపంలో కనిపిస్తుంది. కానీ తదు వచన విరుద్ధం అలా చెప్పడం, ఇది ఉంది అంటున్నావు లేదంటే ఇది రెండు వచన విరుద్ధాలు, నీ మాట నువ్వే ఖండించుకున్నట్టుగా ఉంది. ఉంది అంటున్నావు లేదంటే ఎలా అవుతుందండి ఇది? ఇది యుక్తి సంగతం కాదు. ఇది మాయ అంటున్నావు, మాయ కూడా కాదు, ఎలా అవుతుంది? ఇక్కడ లేకపోతుంది మాయ, కానీ రహితం అని చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఎక్కడొకటి చోట ఉంటుంది. కానీ తదు వచన విరుద్ధం, అది వచన విరుద్ధం అవుతుంది. ఎందుకంటే యదా జగతో అసత్వం, జగతో అసత్వం, స్లైడ్ మార్చండి. యదా జగతో అసత్వం చూడండి, పైన చూడండి. యదా తదు వచన విరుద్ధం, వచన విరుద్ధం చెప్పిన తదు వచన విరుద్ధం. యదా జగతో అసత్వం, అసత్వం అంటే తదా అసత్వం సత్వాత్మన అవభాసేత్ ఇతి న అవసరః. సర్వస్య అన్యతాత్వం అంటే మిథ్యాత్వాత్ పునః కిం కేన రూపేణ అవభాసేత, కిం కేన రూపేణ అవభాసేత. ఇక చూడండి, ఇది మొత్తము కనిపించేంత మాయ అని చెప్పామనుకోండి, ఓకే, అలా చెప్పామనుకోండి. చూడండి ఇక్కడ లాస్ట్ లో తద్వత్ జగత్ అన్యతాత్మన అవభాస్తే, అన్య స్వరూపంలో కనిపిస్తుంది. తదు వచన విరుద్ధం, అది వచన విరుద్ధాన్ని వచనానికి విరుద్ధంగా చెప్పేట్టుంటుంది. ఎందుకంటే యదా జగతో అసత్వం, ఈ జగత్ని అసత్ అనుకోండి, ఇది సత్తాత్మకమైనది కాదు, ఇదంతా ఒక మాయ అన్య అనుకోండి. జగతో అసత్, తదా అసత్వం అంటే సత్వాత్మన అవభాసేత్ ఇది. అసత్వం అంటే అసత్, ఇది సత్తా లేదు కానీ సత్తా రూపంలో కనిపిస్తుంది, అంటే మిథ్య ఒక మాయ రూపంలో కనిపిస్తుంది. తద్ అసత్వం సత్వాత్మ స్వరూపంలో అవభాసేత్ ఇది. అది ఇది మా ఈ జగత్ ఏదో కనిపిస్తుందో అలా ఆభాసం అవుతుంది, వాస్తవంగా కాదు, యథార్థం కాదు. ఈ విధంగా ఆ మోతి యొక్క కవచంలో మనకు రహితం ఏ విధంగా అవభాషితం అవుతుందో వాస్తవం కాదు, అలాగే జగత్ కూడా అలా అవభాషితం అవుతుంది, యథార్థం కాదు. కానీ నా అవసరః సర్వస్య అలా నువ్వు అవభాషేత్ ఇది నా అవసరం, నువ్వు అలా అంటున్నావు కదా, అది వాస్తవం కాదు, నా అవసరం, అలాంటి అవసరం లేదు. ఎందుకు? సర్వస్య అన్యతాత్వం అంటే మిథ్యాత్వాత్ పునః కిం కేన రూపేణ అవభాషేత. అన్ని మిథ్యా అన్యం అనుకోండి, ఏది ఏ రూపంలో ఉంటుందో అన్ని మిథ్యగా ఉంటామంట. ఇప్పుడు ఆ రకం ఊహించిన అంటే ఇప్పుడు ఏం చెప్పాము, అది రజతంలో ఆ మోతి యొక్క కవచం అయితే ఉందో కవచంలో రజతం అనేది మిథ్య అంటున్నాం, అది కాదు, వాస్తవం కాదు అంటున్నాం. అంటే అది మిథ్య అన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది, ఇక్కడ లేదా మిథ్యగా ఉంది, కానీ ఎక్కడో చోట ఉంది కానీ ప్రత్యక్షంగా చూశాం కాబట్టి మనం దాన్ని రజతం చెప్పి దాన్ని ఆ సంబంధాన్ని కలుపుకుంటాం. నిజంగా ఆ సంబంధం ప్రత్యక్షంగా చూడకపోతే అలా చెప్పేవాళ్ళమా? చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మనం చెప్పామండి, పామును తాడుగా భావిస్తున్నాం, తాడును పాముగా భావిస్తున్నాం, వాస్తవంగా లేదు, కరెక్ట్, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే అంధకారంలో ఉన్నాము, పామును తాడుగా భావించేసాం, లేదా తాడును పాముగా భావించేసాం అని మిథ్యతాత్వ. కానీ నిజంగా పాము ఒక తాడు అనేది సత్తా లేకపోతే అది ఉంటుందా? అది మనకు మిథ్యా జ్ఞానమే కలుగుతుంది. అంటే యథార్థంగా అక్కడ తాడుని చూసి మనం భయపడి అంధకారంలో పాము అని చెప్పుకున్నాము, లేదా నిజంగా పాముని చూసే అది అంధకారంలో పాము కాదు తాడు అని చెప్పి ఏ విధంగా అవుతుందో, అది వాస్తవంగా కాకపోతే నిజంగా అలాంటి మనకు అలాంటి బోధన కలిగేది కాదు. అంటే ఇది పాము కాదు తాడు కాదు చెప్పి చెప్పామనుకోండి, ఇదంతా మాయ అనుకోండి, అప్పుడు కిం కేన రూపేణ అవభాషత, ఏది ఏ రూపంలో మనం తీసుకోవాల్సి వస్తుందండి? ఇది లేదు ఇది లేదంట, ఏది మరి ఎందుకు చెప్పుకుంటాం? ఇది దృష్టాంతం, ఈ రకంగా ఏం చెప్పుకుంటాం? ఇది కాదు, ఇది తాడు కాదు, పాము కాదు తాడు అని చెప్పి ఎందుకు చెప్పుకుంటాం? అంటే ఏదో ఒకటి స్వీకరించాలి కదా, ఏదో ఒక సత్తా అయితే ఉంటుందన్నమాట. ఆ సత్తా ఎలా స్వీకరిస్తాం? కాబట్టి అప్పుడు అటువంటి దోషం వస్తుంది. సర్వస్య అన్యథాత్వాత్ అంటే మిథ్యాత్వాత్. మిథ్య అంటే అంత అన్యథా ఖ్యాతి అంటే మిథ్యా ఖ్యాతి, యథార్థ ఖ్యాతి కాదు, ఇది ఆభాసం అవుతుంది. ఊరికి అలా చెప్పుకుంటున్నాం, అలా చెప్తే ఏది కూడా ఇది ఏదాంత సిద్ధించదు. పునః కిం కేన రూపేణ అవభాషత, ఏది ఏదాంతో కూడా మనం చెప్పుకోలేము, దాన్ని ప్రత్యక్షంగా దాన్ని చూపించలేము అన్నమాట. కాబట్టి దోషయుక్తం అవుతుంది. కాబట్టి తస్మాత్ నా జగత్ శుక్తౌ రజతవత్
అన్యథా అభివ్యక్తిత్వం స్యాత్ ఖ్యాతం వా తస్మాత్ నా జగత్ సుక్తో రహితవత్ అన్యథా అభివ్యక్తిత్వం లేదా ఖ్యాతం వా అనేది అంటే ఈ సుక్తికి సమానంగా, సుక్తి అంటే ఈ మోతి యొక్క కవచంలో రజతం ఏ విధంగా, చాంది ఏ విధంగా అయితే మనకు మితితా కనిపిస్తుందో అలాగా ఈ జగత్ అనేది కాదు. తస్మాత్ నా జగత్ సుక్తవు, జగత్ అనేది సుక్తవు రజితవత్, ఆ సుక్తి అంటే మోతి యొక్క కవచంకి సమానంగా అన్యథా అభివ్యక్తిత్వం ఖ్యాతం కాదు. అంటే అన్యథా ఖ్యాతి కాదు, అంటే మిథ్యా ఖ్యాతి కాదు, అంటే మాయ కాదు, ఇది యథార్థమే. అలా చూసుకోవద్దు. రజతంలో షిప్పులో ఏ విధంగా అయితే ఆ రజతానికి సమానంగా ఆవాసం అవుతుందో అలాగా జగత్తుడు ఆవాసమైందని చెప్పుకోవద్దు. ఇది ప్రత్యక్షం, మనకు దృష్టిగోచరం అవుతుంది, జగత్ అంతా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది మాయ కాదు, మాయ కాదని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఈ రకంగా పూర్వపక్షం అడిగాడు, ఈ జగత్తు ఎలా ఉత్పన్నమైంది అంటే అసద్ వస్తు నుంచి ఉత్పన్నమైందంటే అసద్ వస్తు నుంచి ఉత్పత్తి కాలేదు. మరి సత్తాత్మైన పదార్థం చేత ఉత్పన్నమైందంటే సత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పత్తి కాలేదు. మరి సత్తా కాదు అసత్తా కాదు, ఇది రెండుకంటే భిన్నమైన వస్తువు చేత ఉత్పన్నమైంది, అది అనిర్వచనీయంగా ఉంది, అని చెప్పలేకపోతున్నాం. దాంతో ఉత్పన్నమైందా? అది కూడా కాదండి. మరి అన్యథా ఖ్యాత అంటే ఇది ఒక అంత మాయన, ఇదంతా సత్య కాదు అసత్య కాదు, అనిర్వచనీయ భిన్న వస్తువుడు కాదు. మరి ఏంటి అన్యథా ఖ్యాత? అంతా ఇదంతా కనిపించామంతా మాయనే, బ్రహ్మాండం అంతా ఒక మాయనా అంటే మాయ కూడా కాదు. మాయ అంటే మనం అలా చెప్పడం యుక్తి సంగతం కాదు, మాయ కూడా కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నాము అని చెప్పి సిద్ధాంతి ఈ రకం ప్రస్తావించాడు. ఇది మోతి యొక్క కవచంలో విధంగా రహితం ఏ విధంగా మాయనో అలా మాయ కూడా కాదు, కానీ దీనికి అభివ్యక్తిత్వం ఉంది, ప్రాతిభూతం ఉంది, కానీ మాయ కూడా కాదని చెప్పి సిద్ధాంతి పెంచాడు. మరి ఏంటి వాస్తవం ఏంటి? ఇది కాదు, అసత్తు కాదు, సత్తు కాదు, అనిర్వచనీయమైనది కాదు, అన్యతా ఖ్యాతి, ఇదంతా మాయ అంటున్నాం. ఆ మాయ కూడా మరి ఏంటి వాస్తవంగా? ఇది ఎక్కడి నుంచి, ఈ జగత్ ఎలా ఉత్పత్తి జరిగింది, ఈ వేదాల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? దానికి సమాధానం వస్తుతస్తు అని చెప్పి సిద్ధాంతి చెప్తున్నాడు. సత్ అసత్ ఖ్యాతి బాధ అబాధాత్, సత్ అసత్ ఖ్యాతి బాధ అబాధాత్. ఇది ఏంటంటే వాస్తవానికి సమానం చెప్తున్నాడు. ఇది సత్తాత్మక పదార్థం చేత కూడా ఉత్పత్తి కాదు, అసత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పత్తి కాదు, రెండింటి చేత ఉత్పన్నమైంది. సత్తా ఉంది, అసత్తా రెండు ఉన్నాయన్నమాట, రెండింటి చేత ఉత్పన్నమైంది. ఏంటి? సద్ అసద్ ఖ్యాతి బాధ అబాధాత్ అంటే రెండింటి చేత ఉత్పన్నమైంది ఈ జగత్తు, ఈ వేదాల యొక్క ఉత్పత్తి అనేది. ఓకేనా? సో సత్ అసత్ ఖ్యాతి, సద్ అసద్ ఖ్యాతి బాధ అబాధాత్ అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకేనా? సో ఇది వస్తుతస్తు వాస్తవంగా దీని యొక్క అర్థం. ఓకేనా? సో చూడండి దీని యొక్క భాష యొక్క చూద్దాము. సద్ అసద్ ఖ్యానం అంటే సత్ జ్ఞానం అసత్ జ్ఞానం యత్ ఖలు వస్తు ప్రాదుర్భవతి. సత్ అసత్ జ్ఞానం యత్ ఖలు వస్తు ప్రాదుర్భవతి అంటే సత్ జ్ఞానం అసత్ జ్ఞానం ఏదైతే అంటున్నా అంటే సత్తాత్మైన పదార్థం చేత అసత్తాత్మైన పదార్థం రెండింటి చేత ఇది ఉత్పన్నం అవుతున్నాడు. ఈ జగత్తు ఈ వేదోత్పత్తి జరిగింది. యత్ ఖలు వస్తు ప్రాదుర్భవతి అంటే ఏదైతే వస్తు ప్రాదుర్భూతం అవుతుందో, అభివ్యక్తం అవుతుందో, తస్య సద్ అసద్ జ్ఞానం అభివ్యక్తిత్వం దర్శనం వా భవతి. అలాగే వేదానాం జగతోపి ప్రాదుర్భూతత్వం అభివ్యక్తత్వం అనేది సద్ అసదాత్మన విజ్ఞేయం. ఇది సత్తాత్మకమైన పదార్థం చేత అసత్తాత్మకమైన పదార్థం రెండు చేత ఉత్పన్నం అవుతుంది. కేవలం సత్తాత్మకమైన పదార్థం చేత ఉత్పన్నం కాలేదు, కేవలం అసత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నం కాలేదు, కానీ రెండింటి చేత ఉత్పన్నం, రెండు ఉండాలి, సత్తా ఉండాలి అసత్తా ఉండాలి, రెండింటి ఉంటేనే అది ఉత్పత్తి అవుతుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ముందుకు లేదు, వాస్తవంగా లేదు, అది పూర్తిగా అభావాన్ని కూడా కాదు, పూర్తిగా అభావాన్ని కూడా కాదు. ఇప్పుడు మిట్టి ఉంది, ఆ మిట్టిలో కుండ లేదు, ఆ మిట్టి చేత కుండ తయారు చేస్తాం, అందుకే ముందు లేదుగా తయారు చేశాం, మళ్ళీ దాని అభావం చేత మళ్ళీ ఆ మూల కారణం చేత ఉత్పన్నం అవుతుంది. అంటే రెండు ఉండాలి, సత్తాత్మక పదార్థం చేత అసత్తాత్మక పదార్థం చేత రెండింటి చేత మనకు ఇది అవుతుంది. సత్తా అసత్తా అని చెప్పి చెప్పారన్నమాట. చూడండి ఇక్కడ, కాబట్టి ఒకసారి గమనించండి. సో యత్ ఖలు వస్తు ప్రాదుర్భవతి, ఏదైతే వస్తు ప్రాదుర్భూతం అవుతుందో తస్య సద్ అసద్ జ్ఞానం అంటే అభివ్యక్తం, సత్తా అసత్ జ్ఞానం చేత అంటే జ్ఞానం చేత అభివ్యక్తిత్వం అవుతుంది, అంటే ప్రాదుర్భూతం అవుతుంది, అంటే దర్శనం అంటే దృష్టిగోచరం అవుతుంది, దర్శనం వా భవతి. అలాగే వేదానాం జగతో, వేదాల యొక్క ఉత్పత్తి, జగతో అపి ప్రాదుర్భూతత్వం అంటే అభివ్యక్తిత్వం, సద్ అసదాత్మన విజయం, సత్తాత్మకమైన పదార్థం అసత్తాత్మకమైన పదార్థం చదివిన విజయం ఉత్పన్నం అవుతుంది చెప్పి మనం అర్థం చేసుకోవాలి. విజయం అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. ఓకేనా? సో ఈ రకంగా
మనం అర్థం చేసుకున్నాము. చూడండి, కుతః ఎందుకు, బాధ అబాధాత్, బాధ అబాధాత్, ఓకేనా, బాధ అబాధాత్. ఇది దీని యొక్క భాష చూడండి. అబాధాత్ యావత్ నా స్యాత్ బాధ అభావ తావత్ సద్రూపేణ ఖ్యానం దర్శనం వర్తమానత్వం వా అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు, ఇప్పుడు చూసుకోండి. ఇక్కడ అభివ్యక్తిత్వం అనేది, వస్తువుకి అభివ్యక్తిత్వం అనేది సద్ అసదాత్మన విజయం అని చెప్పి చెప్పుకున్నాను. కుతః ఎందుకంటే బాధ అబాధాత్. దాంట్లో అబాధాత్ అంటే ఏమిటి, అబాధాత్ యావత్ నా స్యాత్ అంటే ఎప్పుడు బాధ కలగదో, అంటే బాధ అంటే ఏమిటి, అభావ. బాధ కలుగుతుంది అంటే మనకు కనిపించలేదు, అంటే అభావంగా ఉందన్నమాట. యావత్ బాధ అంటే అభావ తావత్ సద్రూపేణ ఖ్యానం, సత్తాత్మక రూపంలో అది మనకు కనిపిస్తుంది. అంటే దృష్టిగోచరం అవుతుంది, అంటే వర్తమానంగా ఉంది. దర్శనం వర్తమానత్వం వా బాధ అంటే వర్తమానంలో అది మనకు బాధ కలగటం వల్ల, అంటే కనిపించకపోవడం వల్ల. నెక్స్ట్ ఏదో బాధో దాన్ని చెప్పి, యదా బాధ అంటే బాధ కలుగుతుంది అంటే అభావంగా ఉందో, బాధ దాన్ని ఓపెన్ చేసి చెప్పేది అభావ భవేత్ తదా అసద్రూపేణ వర్తమానత్వం భవతి. అంటే ఏ వస్తువు మనకు కనిపించడం లేదో అది అసత్ రూపంలో ఉందని తాత్పర్యం ఇక్కడ. యదా బాధ అంటే అభావం కనిపిస్తుందో, అభావో భవేత్ తదా అప్పుడు అసద్రూపేణ వర్తమానత్వం భవతి, అసత్తా రూపంలో వర్తమానంగా కనిపిస్తుంది. అసత్ రూపేణ వర్తమానత్వం భవతి. యద్వా లేదంటే, దీనికి ఈ రకంగా ఒక రకంగా వ్యాఖ్యానం చెప్పాం. అంటే ఇప్పుడు మనకు చెప్పాను, ఆ మిట్టిలో కుండ ఉంది, అది మిట్టి ఉంది కానీ మెటీరియల్ ఉంది కానీ మన దగ్గర దాని కుండ కనిపించడం లేదు, కానీ దాన్ని తయారు చేయవచ్చు. కానీ ఇక్కడ కుండ యొక్క అభావం, అది కుండ ప్రత్యక్షంగా వర్తమానంలో కనిపించడం లేదన్నమాట. అలాగా ఇది చెప్తున్నాడు. తదా అసద్రూపేణ వర్తమానత్వం భవతి అని చెప్పి, అసద్రూపంలో వర్తమానం కనిపిస్తుంది అంటే ప్రత్యక్షంగా అది మనకు మిట్టిలో కుండ కనిపించలేదు, అది అభావంగా ఉంది. దాన్ని భావాత్మకంగా ప్రకటీభూతం చేస్తాము. అది అసత్ వస్తువును అసత్ రూపంలో ఉండే వస్తు స్వరూపాన్ని సత్తాత్మక రూపంలో మనం తయారు చేస్తాం. అందుకే సద్ అసద్భ్యాం వస్తు ప్రాదుర్భవతి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. సో దీనికి వేరే విధంగా వ్యాఖ్య ఏం చెప్పారంటే, యద్వా ఇక్కడ వరకు ఒక అర్థం చెప్పారు, దీన్ని ఇంకో రకంగా చెప్తున్నారు. యద్వా సత్తాత్మకం బాధాత్, సదాత్మకం బాధాత్ అంటే సద్రూపస్య విద్యమానస్య ఏవ బాధ అంటే సత్తాత్మక పదార్థం అయితే ఉందో అది నష్టమైనప్పుడు, దివ్యశరీరం అయినప్పుడు అది నష్టం అవుతుంది, అంటే అభావం అవుతుంది, కనిపించకుండా పోతుంది. ఇప్పుడు కుండ ఉంది, మనకు ఒక వస్తువు పదార్థం కనిపిస్తుంది, అది కొంతకాలం తర్వాత దివ్యశరీరం అయిపోయిన నష్టం అయిపోతుంది, అది కనిపించదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. యద్వా సదాత్మకం బాధాత్, సత్తాత్మక పదార్థం వస్తువు అయితే ఉందో బాధ కలగటం వలన, అంటే సద్భూతస్య అంటే విద్యమానస్య ఏవ బాధ, విద్యమానమైన వస్తువుకే బాధ కలుగుతుంది. ఏ వస్తువు అయితే ఉంటుందో అదే కనిపించకపోతుంది, నష్టం అయిపోతుంది. మనం కుండ రూపంలో చూసాం, అది కొంతకాలం తర్వాత జీర్ణశీలం అయిపోయి నష్టం అయిపోయింది, దానికి బాధ కలిగింది, అది కనిపించకుండా పోయింది అనమాట. అందుకే సద్భూతస్య విద్యమానస్యవ బాధ అంటే సత్తాత్మకంగా ఏదైతే ఉంటుందో దానికే బాధ కలుగుతుంది, కానీ లేని దానికి బాధ కలగదు. ఏదైతే ఉంది అది నష్టం అయిపోయింది, ఆ నష్టమైంది కాబట్టి అసత్తాత్మకంగా ఉంది, దాన్ని మనం సత్తాత్మక రూపంలో తయారు చేస్తాము అని అభిప్రాయంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధాంతి. సద్భూతస్య విద్యమానస్యవ బాధ అంటే ప్రళయే అభావో భవతి, అది నష్టమైనప్పుడు అది శూన్యంగా ఉంటుంది. ప్రళయే అభావో భవతి అంటే ప్రళయకాలంలో అభావంగా వస్తుంది. అలాగే జగత్తు కూడా ప్రళయకాలంలో అభావంగా ఉంటుంది. ఇప్పుడు సత్తాత్మక రూపంలో ఉంది అంటే ముందు ఉంది, కానీ ప్రళయకాలం నష్టం అయిపోతుంది అంటే శూన్యంగా ఉంటుంది. ప్రళయో అభావో భవతి తస్మాత్ సదాత్మకం అసదాత్మకం చ అంటే సత్తాత్మకం అసత్తాత్మకం చ బాధ కలగటం వలన, అంటే సత్తాత్మక రూపంలో అసత్తాత్మక బాధ కలగటం వలన అసద్రూపేణ అంటే అసత్ రూపంలో అంటే వర్తమానస్య అనభివ్యక్తిత్వం అభావ భవతి. అందుకే ఇప్పుడు ఒక వస్తువు మన దగ్గర లేదు, కనిపించడం లేదంటే అది అభావంగా ఉంది, కానీ సత్తాత్మకంగా ఉంది. ఆ వస్తువు యొక్క స్వరూపం అభావాత్మకంగా ఉంది. ప్రళయకాలంలో కూడా ఈ సృష్టి అనేది మనకు కనిపించింది, జగత్ ఏ విధంగా మనకు దృష్టిగోచరం అయిపోతుందో అలా కనిపించింది, శూన్య రూపంలో ఉంటుంది, కానీ సత్తా రూపంలో ఉంటుంది, కానీ శూన్యంగా ఉంటుంది.
అభివ్యక్తి స్థితిలో ఉండదు, ప్రాతిభూత స్థితిలో ఉండదు, కంటికి దృష్టిగోచరమయ్యే రూపంలో ఉండదు అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సదాత్మకం అసదాత్మకం చ బాధాత్ నాహి అసద్రూపేణ వర్తమానస్య అంటే అనభివ్యక్తస్య అభావో భవతి. అనభివ్యక్తి రూపంలో అభావంగా ఉంటుంది. అభివ్యక్తం లేదంతే, వస్తువు ఉంది, అది ప్రకటీభూతం లేదు. మిట్టి ఉంది, మిట్టిలో కుండ మనకు అభివ్యక్తం కాలేదు, నష్టం అయిపోయింది, దివ్యశనం అయిపోయింది. కాబట్టి తస్మాత్ జగదిదం పర్యాయన, అందుకే ఈ జగత్ అనేది పర్యాయ రూపంలో సద్ అసద్ కర్మకం అస్తి అంటే సత్తాత్మక అసత్తాత్మక రూపంలో ఉంటుంది. నహి నితాంతం సత్ నహి నితాంతం అసత్ ఇత్యర్థ అంటే పూర్తిగా సత్తాత్మకంలో ఉండదు, పూర్తిగా అసత్తాత్మకంలో ఉండదు. మిట్టి ఎల్లప్పుడు మిట్టి రూపంలో ఉండదు, అది కుండను తయారు చేస్తాం, ఆ కుండ కూడా కుండ రూపం ఎల్లప్పుడు అలాగే ఉండదు, అది జన్యశ్రమం నష్టం అయిపోతుంది. అలాగే బ్రహ్మాండం అయితే జగత్ని పూర్తిగా ఎల్లప్పుడు జగత్ రూపంలో ఉండదు, అది ప్రళయకాలం నష్టం అయిపోతుంది. మళ్ళీ నష్టం కూడా అలాగే ఎప్పుడు ప్రళయకాలం అలాగే ఉండదు, మళ్ళీ జగత్ రూపంలో ఉత్పన్నం అవుతుంది. ఆ రకంగా సత్తా అసత్తాత్మకంగా బాధ అబాధ కలుగుతుంది. అంటే వ్యక్త రూపం అభివ్యక్త రూపం అనేది అనభివ్యక్తి రూపం కనిపిస్తుంది, ప్రకటీభూతం అనేది అప్రకటీభూతం కనిపిస్తూ ఉంటుంది. కానీ రెండింటికి సత్తా ఉంది. సత్తాత్మకమైన పదార్థానికే అభివ్యక్త రూపం కనిపిస్తుంది, అది సత్తాత్మకమైన పదార్థం కొంతకంత నష్టం అవుతుంది. ఆ రకంగా బాధ అబాధ కలిగిస్తుంది. కాబట్టి మనకి అందుకే తస్మాత్ జగత్ ఇదం, ఈ జగత్ అనేది పర్యాయన అంటే పర్యాయ అంటే క్రమంగా సద్ అసద్ కర్మకం వస్తుంది. సత్తాత్మకం అసత్వాత్మక కర్మ రూపంలో ఉంటుంది. నాహి నితాంతం సత్, అది నితాంతంగా ఎల్లప్పుడూ సత్త రూపంలో ఉండే జగత్ రూపంలో ఉండదు. నాహి నా నితాంతం అసత్ ఇత్యర్థ, ఆ పూర్తిగా అసత్ రూపంలో కూడా ఉండదు. ఓకేనా, పూర్తిగా ప్రళయంలో ఉండదు, పూర్తిగా సృష్టి కాలంలో ఉండదు అనమాట. ప్రళయావస్థ, సృష్టి బ్రహ్మాండ అవస్థ అయితే ఉండదు, జగత్ అవస్థ అయితే ఉండదు, పూర్తి ఇలాగే ఉండదు. తర్వాత నష్టమైన తర్వాత పూర్తిగా ప్రళయకాలంలో ఉండదు. అలాగే వస్తువు మనం ఏది తయారైందో, ఒక మిట్టి ద్వారా కుండను తయారు చేసామో ఆ కుండ ఎల్లకాలం నితాంతంగా ఉండదు, అది మళ్ళీ నష్టం అయిపోతుంది. నష్టమైంది కదా మళ్ళీ కుండ మళ్ళీ ఉత్పన్నం కాదంటామా, అలా కూడా కాదు, మళ్ళీ కొంతకాలం ఉత్పన్నం కూడా అవుతుంది. కాబట్టి అందుకే సత్త నిరంతరంగా ఉండదు, సత్తా పూర్తిగా నిషేధించబడదు, అంటే అసత్తాత్మకం కూడా ఉండదు. కాబట్టి సత్త అసత్తాత్మకం నితాంతం వస్తు అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందుకే నా నితాంతం సత్ నా నితాంతం అసద్ ఇత్యర్థ అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారు. కాబట్టి మొత్తానికి వస్తుత ఏ విధంగా దీనికి సమానం చెప్పారంటే సద్ అసద్ ఖ్యాతి అంటే సత్తాత్మకంగా అసత్తాత్మక రూపంలో వస్తు యొక్క ప్రాదుర్భూతి కనిపిస్తుంది, అంటే అభివ్యక్తి స్థితి కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాలి. సో ఈ జగత్ యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, ఈ వేదాల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అంటే కేవలం సత్తాత్మక పదార్థం చేత ఉత్పత్తి కాలేదు, కేవలం అసత్తాత్మైన పదార్థం చేత ఉత్పన్నం కాలేదు. ఈ రెండింటికంటే భిన్నమైన వస్తువు ఉందంటే అనిర్వచనీయంగా ఉందంటే అది కూడా కాదు. అలాగే మరి అనిర్వచనీయం కాదు, సత్తా కాదు, అసత్తా కాదు అంటే అన్యథా ఖ్యాతి అంటే అన్యథా ఖ్యాతి కూడా కాదు, అన్యథా ఖ్యాతి కూడా కాదు. మరి ఏంటి అంటే వస్తుత సద్ అసద్ ఖ్యాతి, సత్తాత్మక ఖ్యాతి అసత్తాత్మక ఖ్యాతి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. నెక్స్ట్ రెండో ప్రకరణం శబ్దం గురించి ప్రస్తావన, రెండో ప్రకరణం స్టార్ట్ అవుతుంది. అది మనం రేపు చెప్పుకుందామండి. ఇంకా దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మనం రేపు చూద్దామండి. ఫస్ట్ దీంట్లో మీకు సందేహాలు ఉండొచ్చు, ఒకసారి మీరు చెప్పింది ఒకసారి అవలోకనం చేయండి. రేపు వీటి మీద మీకు సందేహం ఉంటే మనం ఆలోచిద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.